మాట్లాడొద్దన్న సూచనలు. సో మీకు నేను డేట్ ఇచ్చాను, మళ్ళీ మానకూడదన్న ఉద్దేశంతో ఈ పగలు కూడా మీతో మాట్లాడాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినండి. గట్టిగా తిరగకుండా యవనస్తులతో సహా దేవుని వాక్యాన్ని మనము వినడానికి ప్రయత్నించుదాం. ఈ 34వ కీర్తన దావీదు రాసింది. అయితే దావీదు ఫిలిష్తీయుల సామ్రాజ్యపు సరిహద్దులోనికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు దావీదును గుర్తుపెట్టారు. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి చాలా శత్రుత్వం ఉంది, భయంకరమైన పగలు ప్రతీకారాలు. అయితే ఈ ఇరువురు దేశాల మధ్య ఉన్నటువంటి పగ చాలా ఎక్కువ కాలంలో ఉంది. అయితే గాతు వంశస్థుడైనటువంటి గొలియాతును దావీదు హతమార్చిన దాఖలాలు మనందరికి తెలుసు. అయితే ఈ గొలియాతు ఏ దేశానికి చెందినవాడో ఆ దేశానికే దావీదు వెళ్ళినటువంటి పరిస్థితులు. అయితే ఏమైందంటే ఆ దేశపు ప్రజలు దావీదును గుర్తుపట్టి ఇలాగన్నారు, ఇతడు దావీదు కాదు, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా రాజుగా వ్యవహరించుచున్నవాడు కదా, ఇతడు మన దేశానికి ఎందుకు వచ్చాడు? సో ఇతడు మనకు దొరికిన కారణాన్ని బట్టి అతన్ని రాజుగా అప్పగిద్దామని ఫిలిష్తీయుల రాజు దగ్గర తీసుకొచ్చారు. అబీమెలెకు ఎదుట రాజును అంటే దావీదును తీసుకొచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు తన చర్య అంతటిని మార్చుకున్నాడు. అంటే పిచ్చివాని వలె ప్రవర్తించడం, జుట్టందెలా పీక్కోవడం, వస్త్రాలను చింపుకోవడం, నోట్లో నడుము అలాగా కాచుకోవడం, గోడల మీద పిచ్చి పిచ్చి రాతలన్నీ వ్రాయడం, ఇవన్నీ దావీదు చేస్తుంటే అబీమెలెకు రాజు అన్నాడు, ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? పిచ్చోడిని నా సముఖంలో ఉండడానికి అర్హుడు కాదు, తీసుకెళ్ళిపోండి అని. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు శత్రు దేశాలకి చిక్కినా సరే, శత్రువుల యొక్క కబంధ హస్తాల్లోనికి అప్పగించబడినా సరే, వారు దావీదును పసిగట్టినా సరే దావీదును మాత్రం వారు ఏమీ చేయలేకపోయారు. దేవుడు అతన్ని చాలా చక్కగా కాపాడాడు. దేవుని యొక్క కాపుదల దావీదుకు చుట్టూ ఉన్న కారణాన్ని బట్టి దావీదు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి సురక్షితంగా మరల వెనక్కి తీసుకొచ్చేశారు. అబీమెలెకు అన్నాడు, ఒకప్పుడు ఇతడు వీరుడై ఉండొచ్చు, శూరుడై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇతడు ఒక పిచ్చోడు, ఈ పిచ్చోడుతో నేను వాదించలేని, తీసుకెళ్ళిపోండి అని దావీదును ఫిలిష్తీయుల సామ్రాజ్యం నుండి బయటికి పంపించారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దావీదు శత్రువులకు దొరికినట్టే దొరికాడు. పగతో నింపబడి ఉన్న శత్రువుల మధ్యలో దావీదు నిలవబడి ఉన్న దేవుడు వారి మనస్తత్వాలని మార్పు కలగజేసిన కారణం దావీదును ఆ రోజు శత్రువుల చేతుల నుండి దేవుడు చాలా చక్కగా కాపాడిన విధానాన్ని బట్టి దావీదు దేవుని మేలును మర్చిపోకుండా 34వ కీర్తన రాస్తులాగా అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ప్రతి పరిస్థితిలో మనిషి దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే మనం అనేకమైన ప్రమాదాలు, అనేకమైన కీడు, చాలా ఇబ్బంది గల పరిస్థితుల మధ్యలో మన జీవితాలు వెళుతున్నప్పుడు మరణానికి అప్పగించబడకుండా, కీడులో మన జీవితాలు మిగిలిపోకుండా, శాపము అనేది మన జీవితాలు లేకుండా దేవుడు ఈ రోజుకి మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన కారణాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించుదుముగాక. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన కార్యాలు, ఆయన మన విషయంలో చూపించిన తన మంచితనాన్ని మనుషులంగా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మనంత కృతజ్ఞతహీనులు భూమి మీద మరెవడో ఉండలేడు. దేవుని వల్ల మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకని దావీదు శత్రుల యొక్క చేతుల నుండి దేవుడు అతను తప్పించినప్పుడు
ఈ 34వ కీర్తన రాస్తూ 11, 12 వచనాలకు వచ్చేసరికి అన్నాడు, పిల్లలారా మీరు కూడా వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీరు నేర్చుకోండి. ఎందుకు అంటే ప్రమాదాల నుండి, కీడుల నుండి ఆయన బ్రతికించువాడు. అందుకే అన్నాడు కదా, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ వ్యక్తి ఎలా బ్రతకాలి అంటే మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి. ఈరోజు సగటున ప్రతి మనిషికి అనేక రకాలైన బాధలు, వ్యధలు, కన్నీరు, అపజయం, పిల్లరా ఓటమి, అవమాన భారాలు, భరించలేని నిందలు, పిల్లరా పరిస్థితులు చేజారిపోయిన కఠినమైన పరిస్థితులు మనుషుల యొక్క జీవితాలు బ్రతుకుతూ ఉన్నాయి. మనిషికి ఏదో రకమైన బాధ మనిషి జీవితాన్ని పట్టుకున్న కారణాన్ని బట్టి సుఖంగా, సౌఖ్యంగా, మేలుకరంగా మానవ జీవితాలు బ్రతకలేకపోతున్నాయి. సంఘము నుండి కానీ, సమాజం నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ, వ్యవస్థల నుండి కానీ, కట్టుకున్న వారిలో నుండి, లేదా భర్తను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, కనుక్కున్న బిడ్డలను బట్టి కానీ, కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బట్టి కానీ, కట్టుకున్న ఇళ్ళను బట్టి కానీ, ఉంటున్న పరిస్థితులను బట్టి కానీ, మన జీవితాలు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏదో ఒక రకమైన బాధ మనిషిని బాధ పెడుతూనే ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉంటే నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మేలుకరంగా బ్రతికిస్తాను. స్తోత్రం కలుగునుగాక. అంటే బాధలు లేని జీవితం భూమి మీద ఎవరికి లేదు, అందరికీ బాధ ఉంది. బాధతోనే మానవ జీవితాలు మనుగడను అలా కొనసాగిస్తున్నాయి. అందుకని దేవుడు హెచ్కేల గ్రంథంలో అన్నాడు, దుష్టుడు తన దుష్టత్వమునందు, పాపి తన పాపమునందు మరణించుట నాకు ఇష్టం లేదు. మానవుడు సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలి. అన్ని విషయాల్లో మానవ జాతి దీవెనకరంగా ఉండాలి అని దేవుని యొక్క హృదయం ఆలోచించింది. ఒకసారి 3వ యోహాను పత్రికలోనికి వద్దాం. అక్కడ ప్రభు ఒక మాట మనతో మాట్లాడాడు. చూద్దాం ఒకసారి. 3వ యోహాను పత్రిక మొదటి అది 1 అధ్యాయమే. సో 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. ఇది దేవుని యొక్క కోరికే. ప్రతి మనుష్యుడు ఆత్మలో వర్ధిల్లడమే కాదు, కానీ అన్ని విషయాల్లో మానవుడు వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి. మానవుడు మంచిగా బ్రతకాలనే దేవుడు ఆశపడి ఆదిలో ఆదామవ్వల్ని దేవుడు అన్నాడు, మీరు ఫలభరితంగా ఉండాలి, విస్తరించి భూమిని నిండించాలి, మీరు ఏలికలుగా ఉండమని మనిషికి దేవుడు ఒక మంచి అధికారం ఇచ్చాడు. మనము మంచిగా బతికితే ఆయన చూడాలి అని ఆశపడ్డాడు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రాత్రి ఈ సభలో కూర్చున్న నీకు ఏ బాధ ఉందో నాకు తెలియదు, ఏ కన్నీరు ఉందో నాకు తెలియదు, నీ వెనకాల ఉన్న ఓటమికి కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మేలుకరంగా బ్రతికించే దేవుని ఎదుగు నువ్వు రాగలిగితే ప్రభు ఖచ్చితంగా నిన్ను మేలులతో నీ హృదయాన్ని ప్రభు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ బాధ అయినా కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా సరే, నీ జీవితం నలిగిపోతున్నా సరే, దేవుడు వాటన్నిటి నుండి విముక్తి కలుగు చేయవాడు. మానవుడు దేవుని చెంతకే చేరాలి, మనిషి దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని రెక్కల చాట్లోకి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు ఆశ్రయం, నువ్వు నాకు కేడేమో, ఈ బాధల ప్రపంచము నుండి సుఖంగా, సౌఖ్యంగా నీతో నేను బ్రతకాలనుకుంటున్నాను, అందుకు నువ్వు నాకు కావాలి అని దేవుని యొద్దకు మానవుడు పరిగెత్తిన రోజు అతని జీవితం చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతేగాని లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి పద్ధతులను మనిషి అవలంబించి వాటిని అనుసరించి ఓడిపోయి పతనమవుతున్నటువంటి కారణాలు. నేను అంటాను, ఒక మొబైల్ పోయినప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? మొబైల్ షాప్కి, అవునా? కానీ రేడియో షాపుకి తీసుకెళ్తే మనంత ఎర్రోడు ఎవడో ఉండడు కదా. ఏ వస్తువు ఎక్కడ తీసుకెళ్తే బాగవుతుందో తెలిసిన మనకి మన బాధలు, మన జీవితాలు ఉన్న వ్యధలు ఎక్కడికి వెళితే తీర్చబడతాయి? కొండలెక్కితేనా? నీటిలో మునిగితేనా? కాళ్ళు పైకెత్తి తలకి కిందకెట్టి తపస్సులు చేయడాన్ని బట్ట కాదు. మానవ బతుకుల్లో ఉన్నటువంటి బాధ నివారించబడేది దేవుని బట్టే. అందుకని కీర్తనలు అన్నాడు కదా, బాధించబడు వారందరికైనా న్యాయము తీర్చు దేవుడు.
ఎలాంటి బాధ అయినా సరే, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ ఈ రాత్రి నువ్వు మిగిలిపోయి ఉన్న ప్రతి విధమైన బాధ నుండి ప్రభునికి విముక్తి కలుగు చేయడం కోసమే ఆయన మన జీవితాన్ని ఈ రాత్రి అడుగుతూ ఉన్నాడు. రాన యొద్దకి నేను నీకు భయము భక్తి అనేది నేర్పుతాను, నువ్వు మేలుకరంగా జీవితం కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేస్తాను, నీ జీవితంలో ఉన్నటువంటి అపజయాల నుండి నీకు విడుదల కలగజేస్తాను, రా నిన్ను మేలుకరంగా బ్రతికిస్తానని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడే కాదు, ఎప్పటి నుండో మానవ జాతిని పిలుస్తానే ఉన్నాడు. ఈవెన క్రొత్త నిబంధనలు కూడా ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకేమిస్తానన్నాడు చెప్పండి, ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎందుకు అంటే మనిషి అనేకమైన బాధలు, అనేకమైన భారాలు, అనేకమైనటువంటి ఇక్కట్లు, మనశ్శాంతి లేని పరిస్థితుల మధ్య జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నాడు. దేవుడు అన్నాడు, నీ భారం నా మీద మోపు, నేను మేలుకరంగా ఉంచుతాను అంటే మానవుడు ఏం చేశాడంటే సస్యమేర దేవుని యొద్దకు రావట్లా. ఎందుకు మనిషి దేవుని యొద్దకే రావాలంటే మనము ఆయన సృజించిన మనుషులం, ఆయన మన దేవుడు, ఆయన మేపేడు గొర్రెలం మనం. అందుకని కీర్తన గ్రంథకర్త అన్నాడు కదా, రండి మనం ఆయనకి నమస్కారం చేయుదాం. ఎందుకు అంటే ఆయన మన దేవుడు, ఆయన మన పరిపాలకుడు, మనం ఆయన మేపేడి గొర్రెలము అని. దేవుని పిల్లలు తండ్రి అయిన దేవుని చాటుకు వెళ్ళి బ్రతకడం అలవాటుగా చేసుకోవాలి. నువ్వేమో వేరే వాళ్ళ చేతకు వెళ్ళి వాడు ఇలా చెప్తే అలా చేయడం, ఇలాంటి పద్ధతులను అనుసరించడం. ఒక్కొక్కడు అంటాడు ఈ బాధలన్నీ పోతే నిమ్మకాయ కట్టుకోవాలంటాడు, ఒక్కొక్కడు ఇంట్లో ఉన్న శాపం పోవాలంటే గుమ్మడికాయని ఎలాడదీయమంటాడు. దేవుడేమో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, గుమ్మడికాయలు తినరా అని నీకిస్తే నువ్వేం గుమ్మడికాయలకి నీ గుమ్మాలకి ఎలాడదీస్తానంటే నీ అంత ఈరోడు ఎవడున్నాడు? దేవుడు తినడానికి ఇచ్చిన పదార్థాలు కార్ల టైర్ల కింద, ఎండుమిరపకాయలేమో గుమ్మాలకి ఎలాడదీస్తాం. అసలు దరిద్రం నీలోనే ఉన్న కనుక ఎండుమిరపకాయని ముక్కుకు అడ్డంగా కట్టుకుంటే ఉన్న శాపం పోద్దామనిపిస్తుంది నాకు. ఎండుమిరపకాయలు దేనికి ఇచ్చాడు? గుమ్మడికాయ దేనికి ఇచ్చాడు? నిమ్మకాయ దేనికి ఇచ్చాడు అంటే తినరా, ఆరోగ్యకరంగా బ్రతకరంటే నువ్వేమి ఇలా చేతను వ్యతిమతంగా. అందుకే మానవుడు ఏం చేశాడంటే క్రమానుగబద్ధంగా బ్రతకడం మానేసి అక్రమంగా బ్రతకడం ప్రారంభించాడు. కొండలు ఎక్కితే దేవుడు కనబడతాడేమో, నీటిలో మునిగితే దేవుని మోక్షం వచ్చేద్దేమో, లేదా తన క్రిందులు తప్ప చేసేస్తే దేవుని యొక్క కృప పొందుకుంటామేమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొండలు ఎక్కితే మానవ జీవితంలో గొప్ప మార్పు వచ్చేస్తుంది అంటే మరి కొండ జాతుల్లో బ్రతికే జాతుల సంగతి ఏంటి? అవునా? నువ్వు కొండ ఎక్కుతున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏకంగా కొండల్లోనే ఉంటారు. నీటిలో మునిగితే మానవుడికి దరిద్రం అంతా పోతుంది అంటే మరి నీటిలో బ్రతికే చేపల సంగతి ఏంటంటావు? ఆలోచిస్తున్నాము నేను చెప్పిన మాట. తల క్రిందులు తప్ప చేసేస్తే, కాళ్ళు పైకెత్తి తలకి కిందకి పెట్టేస్తే మానవ జీవితాలు ఉన్నటువంటి ఈ శాపాలు, దరిద్రాలు, ఈ కరువు, ఈ ఇబ్బంది, వ్యాధి అంత పోతుంది అంటే మరి గబ్బిళాలు ఎలాగుంటాయి? రోజు తలకి కిందకెట్టి కాళ్ళు పైకెత్తి ఏలాడుతూనే ఉంటాయి కదా. అప్పుడు మోక్షం కానీ లేదా పరిస్థితులలో మార్పు కానీ అప్పుడు వీటికే రాదు కదా. మానవుడు పితృపారంపర్యమైన చర్యలు బట్టి ప్రవర్తించడం మానుకోవాలి. దేవుని పిల్లలు సృష్టిని కాదు ఆధారం చేసుకోవాల్సింది, సృష్టి కర్తని. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. మీకు అర్థం అవడానికి, ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఆకాశం వైపు అలాగే నిలబడి చూశాడు. బాగా వినాలి. రోడ్డు మధ్యాహ్నం నిలవబడి ఆకాశం వైపు అలాగే చూస్తుంటే ఆడ ఆకాశం వైపు ఇలా చూస్తా ఏలుతూ ఇట్ట అన్నాడు, అట్ట అన్నాడు. ఎన్ను చూస్తుండే వెనకాలోడు అన్నాడు, ఏంట్రా చూస్తున్నాం అంటే అన్నాడు. ఈ వెనకాలోడు వెనకాల ఇంకొకడు ఆగాడు. ఏంటని చూస్తున్నాడు అంటే అదే నాకు తెలియదు అటు చూస్తాను అన్నాడు. ఆగన్నాడు. ఇలాగ ఆడి వెనకాల ఈడు, ఈడు వెనకాల ఈడు. ఆ రోజు మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. ఎదటోడు ఏదో చూపిస్తున్నాడంట, ఏదో కనబడుతుందంట ఆడికి. ఈ ప్రజలందరూ ఆగిపోతే పోలీసులు వచ్చారు. ఏంటంటే ఎదరెవడో ఏదో చూపిస్తున్నాడు,
ఏదో కనబడేలాగా చేస్తున్నాడని చెప్తే పోలీసులు అన్నారు, ఆడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన పేషెంట్ ఆడు ఎలా చూపిస్తే అలా సొంతం ఏంటంటే మానవుడు కూడా ఇప్పుడు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ఎదుటోడు దేని ముందని నింపకాయలు వేసుకుంటే ఎంతకాలం అంతా ఏం చేస్తున్నారు. మానవుడు ఇలాంటి రకరకాలైన పద్ధతులు వెంబడించి మనిషి దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా మంచి జీవితాన్ని బ్రతకలేకపోతున్నాడు. ప్రతి రాత్రి నీకు ఒక మంచి విషయం చెప్పాలన్న ఉద్దేశంతో నీతో మాట్లాడే మాట ఏంటంటే, నా ప్రభు నేను మేలుకరంగా బ్రతికించువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, మనల్ని ఎలా బ్రతికిస్తాడైనా? అయిపోయిందా? డిస్టర్బెన్స్ ఉంది. ఎలా బ్రతికిస్తారు సార్ చెప్పండి? మేలుకరం. వాటిలింగేజ్ అవుతున్నాడు. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంత సభ్యత్వం మన ఏం చూడలేదు. ఆ శబ్దాలు చిన్న పిల్లలకి అది వినండి, నా వైపు చూడండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, నీ పని నువ్వు ఎందుకు చేయకూడదు? దేవుడు ఎలా బ్రతికించేవాడు చెప్పండి? మేలుకరంగా. చెప్పొచ్చు, ఎలా బ్రతికిస్తాడు ఆయన? చెప్పండి, ఆయన ఎలా బ్రతికిస్తాడు సార్? మేలుకరంగా. రకరకాల బాధలతో నువ్వు ఉన్నా సరే మేలు అనేది దేవుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. మేలు ఇచ్చే దైవం లేదా మేలుకరంగా జీవింపచేసే దేవుడు మనకున్నాడు. అందుకే మనిషి ప్రభువుని ఆశ్రయించమని వాక్యం చెప్తుంది. నీ భారాలన్నీ భరించడానికి ప్రభు ఇష్టపడ్డాడు కనుక నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభు ఇది నా బ్రతుకు, ఇది నా కష్టం అని నువ్వు అడిగితే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే సకల బాధల నుండి ప్రభు బ్రతికించగలుగుతాడు. ఇంకో మాట, యేసుప్రభు వారు బ్రతికించగలిగిన దేవుడని నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మానవ జీవితాల్లో ఉన్న బాధ నివారించబడాలంటే కాలాలన్నింటినీ అధిగమించే దేవుడై ఉండాలి. మొదటగా బాగా వింటున్నారా? ఏం అధిగమించే దేవుడిగా ఉండాలి? కాలాలను అధిగమించే దేవుడిగా ఉండాలి. యేసుప్రభు వారు కాలాలను ఒడిసి పట్టుకున్న దేవుడైన బైబిల్ గ్రంథాల నుంచి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అన్నారు. చాలు తల్లి. అక్కడ 3 పదాలు ఉన్నాయి: వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాలలో నేను ఉండువాడను అని ప్రభు చెప్పారు. యేసు ప్రభువారు ఒక కాలానికి పరిమితమై ఉన్న దేవుడు కాదు. భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే ఒక కాలానికి మాత్రమే పరిమితమై ఉన్నాడు. ఎలా ఉంటే ఈరోజు ఉంటాం. ఒకవేళ రేపు అనేది మన పుట్టి రేపటి కాలంలోనికి ప్రవేశపెడితే మనం ఉండగలుగుతాం. మనిషి ఎప్పుడు ఒక కాలానికే పరిమితమై ఉంటాడు. ఎలాగో చెప్తున్నాను వినండి. మనిషికి 3 కాలాలు ఉన్నాయి. ఒకటి బైబిల్ ఏం చెప్పింది? వర్తమాన కాలం, భూతకాలము, భవిష్యత్ కాలం. వాడుక భాషలో మీకు అర్థం అవడానికి జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. 3 కాలాలు ఉన్నాయి. అయితే ఈ 3 కాలాల్లో మనిషి ఒక కాలంలోనే ఉంటాడు. ఏంటిది? చచ్చిపోతే జరిగిపోయిన కాలంలో ఉంటాడు, బ్రతుకుంటే జరుగుతున్న కాలంలో ఉంటాడు, లేదా పుట్టే తాత్పర్యాన్ని కలిగి ఉంటే జరగబోయే కాలంలో ఉంటాడు. అంటే ఉంటే ఈ కాలం, పోతే ఆ కాలం, వస్తే భవిష్యత్ కాలం. ఇలా 3 కాలాల్లో 3 పందాలుగా ఉంటాడు. 3 కాలాలు ఒకేసారి బ్రతకడం మనిషికి సాధ్యం కాదు. భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే, రాజవంశస్థుడైనా, చక్రవర్తి అయినా, ఆసామైనా, భూసామైనా, మరి ఏ సామైనా సరే అందరూ ఒక కాలానికి పరిమితమై ఉంటే, మనం ఆరాధించే ప్రభువైన యేసు ఒకేసారి 3 కాలాలలో నివసించగలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే జరిగిపోయిన కాలంలో ఉంటాడు, జరుగుతున్న కాలంలో ఉంటాడు, జరగబోయే కాలంలో ఉంటాడు. ఎవడు ఒక కాలానికే పరిమితమై ఉంటే యేసయ్య ఒకేసారి 3 కాలాల్లో నివసించగలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు అడగొచ్చు, ఒకేసారి ఆయన 3 కాలాల్లో ఉంటే మనకేంటి లాభం అని అడిగితే నీకు అర్థం అవడానికి ఒక కథ ఉంది బైబిల్లో. అది కథ కూడా కాదు, రియల్గా జరిగినది. యాయిరు కుమార్తె చనిపోయింది.
యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు వాళ్ళు యాయిరు కుమార్తెను బట్టి యాయిరును పలకరించడానికి వచ్చారు. అమ్మాయి చాలా చిన్న వయసు, 12-13 మధ్యలో అమ్మాయి ప్రాణం పోగొట్టుకుంది. అయితే అంతా అచ్చట ముచ్చట తీరకుండా చనిపోయిన చిన్నమ్మాయిని బట్టి అందరూ ఏడుస్తున్నారు. అయ్యో చాలా చిన్నపిల్ల, చాలా జీవితం ఉంది, కానీ అప్పుడే ప్రాణం పోగొట్టుకుందా అని ఏడుస్తూ ఉంటుంటే ఈలోపు చాలా టైం అయిపోయాక యాయిరు ఏడుస్తుంటే ఊరి పెద్దలందరూ వచ్చి అన్నారు, యాయిరు నీకు ఎంతసేపు, పిల్లలు చనిపోయి చాలా గంటలు అయిపోయింది, శరీరం పాడైపోయి డీకంపోజ్ కూడా వచ్చేస్తుంది, ఇక మనం కాలం కోసం ఎదురు చూసినా సరే కాలాలు మన విషయంలో లేవు కనుక కాలంతో పాటు మనం కొట్టుకుపోవాలి కనుక అమ్మాయిని త్వరగా భూస్థాపితం చేయడానికి కార్యక్రమాలు మొదలు పెట్టాలి లే అన్నారు. మనిషి ఎవడైనా సరే కాలంతో పాటు వెళ్ళిపోవడమే కానీ కాలాన్ని తనకి అనుకూలం చేసుకుని ఎవరితరం కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువు అక్కడికి వచ్చాడు. వచ్చేలాగా అన్నాడు, ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. అందరికీ అవక్కయ్యారు, ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభువు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏడ్చేవాళ్ళందరూ బయటికి పంపి యాయిరు నా ఇంటిలో ఆ భార్యను, యాయిరు కుమార్తె పార్థివ శరీరం దగ్గర ఆయన మోకరించి ఆమెతో ఇలా మాట్లాడాడు, తలితా కుమి అని అరామిక్ భాషలో మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే చిన్నదానా లెమ్ము అని అర్థం. ఆ మాట ఆయన చెప్పగానే మరి ఏమైందో నాకు తెలియదు కానీ నిద్రపోతున్న అమ్మాయిని లేపినంత సులువుగా ప్రభు ఆమెను మరణంలో తిరిగి లేపాడు. స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆయనకు ఒక్కడికి ఇలా సాధ్యమైందంటే మీకు ఇంతకుముందే చెప్పాను, మనిషి ఉంటే ఏ కాలంలో ఉంటాడు, చచ్చిపోతే ఆ కాలంలో ఉంటాడు, బ్రతికితే నెక్స్ట్ అంటే భవిష్యత్తులో ఉంటాడు పుట్టేవాడికి. ఇలా 3 కాలాల మధ్యలో ఉంటే యేసు ప్రభువారు యాయిరు కుమార్తె దగ్గర ఉన్నాడు. అంటే అది జరుగుతున్న కాలం, ఆమె ప్రాణం జరిగిపోయిన కాలానికి వెళ్ళిపోయింది. ఆ కాలానికి ఎవడు వెళ్ళలేడు, ఆ కాలానికి వెళ్ళి ఆమె ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేడు. కానీ యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆమె పార్థివ దేహం దగ్గర నిలవబడి చిన్నదానా అని పిలవడం ప్రారంభించాడు. అంటే ఆయన జరిగిపోయిన కాలానికి వెళ్ళి ఆమె ప్రాణాన్ని తన చేతులకు తీసుకొని జరుగుతున్న కాలములో ఉన్న ఆమె శవం లేదా ఆమె శరీరములో ఆయన ప్రవేశపెట్టగానే ఆమె మరలా తిరిగి బ్రతకడం సాధ్యంగా మార్చబడింది. స్తోత్రం కలుగునుగాక. అందుకు యేసు ప్రభువు దగ్గరికి మనిషి రావాలి. నువ్వు ఏది కోల్పోయావో అది ఆయన ఒక్కడే తిరిగి ఇవ్వగలిగిన వాడు. నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా, అది చేజారిపోయిన పరిస్థితుల మధ్య అయినా సరే ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ఏ కాలంలో ఏది పోగొట్టుకున్నావో అది మరలా జరుగుతున్న కాలానికి తెచ్చి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. యాయిరు కుమార్తె ప్రాణమే కాదు, లాజరు ప్రాణాన్ని కూడా ఆయన తిరిగి తెచ్చాడు. ఆ మాటకు వస్తే నాయును గ్రామంలో విధవరాలి కుమారుని యొక్క పాడెను ముట్టగా ఆ కుమారుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ద్వితీయోపదేశకాండంలో కూడా అన్నాడు, బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడను కూడా నేనే. దేవునికి సర్వాధికారం ఉండాలి, అంతేగాని ఒకడేమో నడిపిస్తానని, మరొకడేమో సృష్టిస్తానని, మరొకడేమో నాశనం చేస్తానంటే ముగ్గురికి మధ్య వివాదం ఉంటుంది కానీ సఖ్యత ఉండదు. యేసు ప్రభువారు ఒక కాలాలకు మధ్యలో మిగిలిపోయి మీ బతుకులు మీరు బతకండరని చెప్పడానికి లోకానికి రాలా. నువ్వు నశించిపోయావా, నువ్వు బాధల్లో ఉన్నావా, ఆవేదన మధ్య ఉన్నావా, రా. నువ్వు ఏది కోల్పోయావో అది ప్రస్తుతానికి నేను తెచ్చి ఇవ్వగలిగిన దేవుడను. స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం చెప్పింది, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండు వాడను అని. నువ్వు ఏది లాస్ అయినా అది నీ జీవితంలో మరలా తిరిగి సంపాదించుకోవాలంటే భూమి మీద ప్రయత్నాలు చేయడం కాదు, ప్రభు పాదాల దగ్గర ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చిన వాడు. మా ఇంట్లో ఎలవేలుపు దేవతగా ఉండేది. నాన్న నరసింహులు, 4 అన్నదమ్ములు, లాస్ట్ పర్సన్. తాతల కాలం నుండి మా ఇంట్లో ఒక ఎలవేలుపు ఉండేది. అయితే నాన్నకి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టాను. అందుకు నాన్న ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అంతర్వేజు
అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి పురోహితుల చేత నాకు రాము అను నామకరణ చేయించారు. రాము అను నామకరణ చేయించి అన్నప్రసన్న చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తున్న తిరుగు ప్రయాణంలో ఓ చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత, నా శరీరంలో పెనుమార్పులు వచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. చిన్నప్పుడు నాకు నడకలేదు. నా కాలుకి పోలియో వ్యాధి వచ్చి పూర్తిగా నడకను కోల్పోయాను. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు నాకు ట్రీట్మెంట్ కూడా జరిగింది. 6 నెలల కాల వ్యవధి తర్వాత ఏమైంది, కుడికాలుకున్న జబ్బు ఎక్కువై వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి జబ్బు ముదిరి కుడికాలుకున్నది ఎడమ కాలు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయిన ఒక విటివాడిని. డాక్టర్ గారు అన్నారు, మీ అబ్బాయికి నడకరాదండి, ఆకడం దేకడం తప్ప వేరే చాయిస్ లేదు, తీసుకెళ్ళిపోండి. మీ అబ్బాయి జీవితంలో ఇక ఎటువంటి స్వస్థత అనేది లేదా ఎటువంటి బాగు చేయడం అనేది కుదరదు, 2 కాళ్ళు పడిపోయి తీసుకెళ్ళిపోమని. పిల్లరా, వైద్య రంగం చేతులు తీసిన పరిస్థితి. ఆశ చావక నాన్న ఎక్కన కొండలు లేవు, మొక్కలు దేవుడు లేవు, చేయని పూసలు లేవు, తొల్లని మెట్లు లేవు, అన్నీ చేసి విసిగి వేసారిపోయారు. నాన్నకి ఇన్ని ప్రయత్నాల మధ్యలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదంటే ఆయనకి యేసుప్రభు అంటే నచ్చదు. ఆయన తక్కువ కులాలకి జాతోళ్ళకి దేవుడు, వేరే మతానికి వేరే దేశాలకు చెందినవాడు, మాకెందుకు ఆయన, మాకు చాలా కోట్ల మంది ఉన్నారు కదనేటువంటి అపోహలు. నాన్న దగ్గరికి వాళ్ళ స్నేహితుడు వచ్చేలా చెప్పాడంట. ఇంతమంది దగ్గరికి వెళ్తున్నాగా ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా, ఇంతమందికి నీ బాధ చెప్తున్నావు, ఆ బాధ ఏదో ప్రభుతో చెప్పుకోవచ్చు కదంటే సరే అని ఇలాగే వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాన్న వాక్యాన్ని పెట్టుంటే దేవుడు వాక్యము ద్వారా నాన్నగారిని దర్శించారు. వాక్యపు వెలుగులో నాన్నని దేవుడు పట్టుకున్నారు. నాన్న ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు స్వరం నాన్నకి ఇలా వినబడింది, నా కుమారుడా, నీ పేరు ఈ రోజు నుండి మోసే, నేను అగ్నిస్తంభం వల్ల వాడుకుంటాను, నీ కుటుంబంలోంచి ప్రత్యేకించుకొని నా సేవ కొరకు నిన్ను నియమించుకున్నానన్న దైవ సంకల్పాలు నాన్నకి ఎప్పుడైతే తెలియజేయబడ్డాయో నాన్న ప్రభువుని విశ్వసించారు. నన్ను మమ్మని కట్టుబాట్లతో ప్రభు ఎదుగు తీసుకొచ్చారు. మేము ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్న పెదనాన్నల చేత మేము వెలుగుబడిన పరిస్థితి. మన కులాలు ఏంటో, మన దేవుళ్ళు ఏంటి, ఈ కాని దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఆయనే నీకు కావాల్సి వస్తే ఆస్తులు ఏమేమనంటే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాతో ప్రభు మాట్లాడాడు, ఆయన నన్ను తను సేవ చేయమన్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళుతున్నానంటే వాళ్ళు ఇంకా విడిచిపెట్టారు. ఇక నాన్న అమ్మని నన్ను తీసుకొని ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే ప్రభుని నాన్న విశ్వసించారో, ఎప్పుడైతే నాన్న ప్రభు మీద ఆధారపడ్డారో, ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు అని చెప్పిందో అదే వైద్య శాస్త్రం కమ్ము తినే రీతిలో నా ప్రభు నా 2 కాళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. జీవితంలో నడక రాదని వైద్య రంగం చెప్పింది. వైద్య శాస్త్రం చెప్పిన మాట ఏంటంటే ఇక జీవితంలో నడక రాదు, ఆకడం దేకడం తప్ప మీరు చాయిస్ లేదు. ఇప్పుడు మీతో చెప్తున్నాను, బ్రతక గోరువాడు ఎవడైనా ఉంటే ప్రభు యొద్దకు రండి, నా ప్రభు మిమ్మల్ని మేలుకరంగా బ్రతికించువాడు. స్తోత్రం కలుగుతుంది. తీరని వ్యాధి, తగ్గని రుగ్మతల, మనశ్శాంతి లేదా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నావో నాకు తెలీదు. ఈ రాత్రి ప్రభు యొద్దకు నువ్వు ఖచ్చితంగా రాగలిగితే, ప్రభా ఇదిగో నా పరిస్థితి, ఇది నా బాధ, ఇది నా వ్యధ, ఇది నా ఓటమి, ఇది నా కన్నీరు, ఇది నా అపజయం, ఇది నా ప్రభావం అని ప్రభు దగ్గరకు వచ్చి చెబితే ఆయన నీ బాధంతటిని విని ఆయన నీ విన్నపానికి సరైన రీతిలో సరైన సమయంలో ఆయన స్పందించి నీ బాధలన్నింటిలో నుండి పరిపూర్ణంగా ఆయన నీకు న్యాయము చేయగలుగుతాడు. నాకు చేసిన వాడే నీకు కూడా చేయగలిగినటువంటి సమర్థుడని ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన కోల్పోయిన సమస్తాన్ని మనకు తెచ్చి ఇవ్వగలిగిన మహనీయుడని. స్తోత్రం కలుగునుగా. నడక రాదు ఆయన వైద్య రంగం చెబితే నడక వస్తుంది, నేను ఇవ్వగలుగుతాను అని ప్రభు నాకు రుజువు పరిచాడు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే పోయిన కాలానికి వెళ్ళి, అంటే గతానికి పోయి ప్రస్తుతాన్ని దీవెనకరంగా చేసి భవిష్యత్తును దీవెనకరంగా మార్చగలిగిన
ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించుచున్నవాడు. అందుకని దావీదు అన్నాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉంటే రమ్మన్నాడు దేవుని యొద్దకి. ఈ రాత్రి నువ్వు ప్రభు యొద్దకు వస్తే నీకున్న శారీరకమైన పరిస్థితుల నుండి, మానసికమైన పరిస్థితుల నుండి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, కుటుంబపరమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను మేలుకరంగా బ్రతికించునుగాక. ఆమేన్ చెప్పండి. ఇది ప్రభువును బట్టి నీకు చెప్పేది. అయితే మానవుడు మేలుకరంగా ఎందుకు అసలు బ్రతకలేకపోతున్నాడు? మనిషి జీవితంలో సంతోషం అనేది, మనిషి జీవితంలో ఆనందం అనేది లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటిది అంటే పాపము. చెప్పండి, ఏంటిదమ్మా? పాపం. వాక్యం ఏం చెప్పింది? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. మనిషి అందుకే సుఖంగా బ్రతకలేకపోతున్నాడు. మనిషిలో ఉన్నటువంటి పాపం, అవిధేయత, తిరుగుబాటు, దేవునిని తిరస్కరించినటువంటి విరోధమైన భావం మనిషిని మేలుకరంగా బ్రతకనివ్వట్లేదు. పాపము మనిషిని ఎప్పుడు సుఖంగా ఉండనివ్వదు. ఎందుకంటే పాపము చివరికి మరణం వైపు లాక్కెళ్ళింది. ఆదాము దేవుని ఇంట్లో ఉన్నంత కాలం చాలా చక్కగా బ్రతికాడు. అయితే ఆదాము ఏం చేశాడంటే అపవాది మాట విని పాపము యొక్క ఇంట్లో తొంగి చూడాలని ఆశ పుట్టింది. బాగా వినాలి. పాపానికి ఒక ఇల్లు ఉంది. ఆ పాపము అనే ఇంట్లోకి వెళ్ళి మానవుడు ఎలా బ్రతకాలో చూద్దామనుకొని దేవుని ఇంటిని దాటి పాపము యొక్క ఇంట్లోకి వెళ్ళాడు. ఆదాముతో పాటు హవ్వ కూడా ప్రవేశించింది. ఏమైంది అంటే ఈ ఆదాము వాళ్ళు ఇద్దరు కలిసి ఆ పాపము యొక్క ఇంటిలో మరణము అన్నారు. ఇద్దరు కలిసి ఈ మరణం ఆదాములో నుండి వచ్చిన ప్రతి జాతిని గుచ్చుకుంటూ వస్తే ఈ మరణము ఎవరినైతే గుచ్చిందో వాళ్ళంతా చనిపోతూ సమాధి పాలవుతూ వచ్చారు. అందుకని దేవుడు అనుకున్నాడు, అయ్యో ఆదాము యొక్క దోషం, ఆదాము యొక్క పాపం మనిషిని బ్రతకనివ్వట్లేదు, మరణం వైపు లాక్కెళ్తుంది కనుక నేను పాపము యొక్క ఇల్లు, మరణం యొక్క ముళ్ళు విరగగొట్టి నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. అందుకని భూమి మీదకి వచ్చి పాపము యొక్క ఇంట్లో చొరబడి దాని ఇల్లును పునాదులతో సహా పెకిలించి ఆ ఇంట్లో కన్న మరణమని ముళ్ళును రెండు ముక్కలుగా ప్రభు విరిచేశాడు. ఆ పాపమనే ఇల్లు కల్వరి శిలువలో పోల్చబడింది. మరణము యొక్క ముళ్ళు సమాధిలో విరవబడింది. అందుకనే దేవుడు అన్నాడు, మరణం ఇక మానవ జాతి మీద ఏలుబడి చేయదు, రండి నేను నిన్ను మేలుకరంగా బ్రతికిస్తాను అన్నాడు. నీలో అనుకోవచ్చు పాపము పెద్దగా ఏం చేయగలుగుతుంది అనుకోవచ్చు. మానవుడు పాపము చేసిన దాన్ని బట్టి జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోమని ఒక వ్యక్తి జీవితం నుంచి మీతో మాట్లాడుతున్నాను. చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. మరొక మారు రెండు చేతుల పైకి దేశకు గట్టిగా స్తోత్రం చేద్దాము. ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. నేను చెప్పేది ఇంకా అర్ధగంటే ఉంది. చక్కగా కూర్చొని వాక్యాలు వినడానికి ప్రయత్నం చేయండి. బాగా శ్రద్ధగా వినండి. పాపం మనిషిని ఎన్ని ముక్కలుగా చేస్తుందో, మనిషిని పాపం ఎంతగా శిక్షిస్తుందో మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, ఇది మామిడికాయలు కాసే సీజన్ కదా, అవునా? చెట్టున మామిడికాయ కనబడినప్పుడు కళ్ళు చూస్తాయి. దాని రంగుకి, అదున్న పరిస్థితులకి కళ్ళు అట్రాక్ట్ అయ్యి మామిడికాయ ఎక్కడ ఉందని కళ్ళు చెప్తాయి. వెంటనే మనసు అన్నది చూసింది ఎవరో కళ్ళు, కొయ్యమని చెప్పింది ఎవరో మనసు. సరే, కళ్ళు చెప్పింది కదా, కళ్ళు చూసినాయి కదా, మనసు చెప్పింది కదా, సరే కోద్దామని కాళ్ళు నడుచుకుంటే బాగా వినాలి. చూసిందేమో కళ్ళు, కొయ్యమని చెప్పింది మనసు, నడిచి వెళ్ళిందేమో కాళ్ళు. సరే, నడిచి వెళ్ళిన తర్వాత మామిడికాయను కోసింది ఎవరో? చేతులు. చెప్తున్నారు మీరు, చెప్పండి, ఎవరు కోసారు? చేతులు కోసారు. చేతులు కోసిన తర్వాత అన్నది ఎవరు? చెప్పండి. నోరు. చూసిందేమో
కళ్ళు, పోయమని చెప్పింది మనసు, వెళ్ళిందేం కాళ్ళు, పోసిందేమో చేతులు, తిన్నదేమో చెప్పండి నోరు. దెబ్బలు తిన్నది ఎవరు? విన్నారన్నా? దెబ్బలు తిన్నది ఎవరు? వీపు. అసలు ఉడికాయకి వీపుకి ఏం సంబంధం ఉంది? చెప్పండి, ఏం సంబంధం లేదు. కానీ వీపు మీద ఇనుకడికి దెబ్బలు కొట్టేశారు. ఇప్పుడు పాపం వచ్చిన చేత మరణం అని ఎందుకు చెప్పబడిందో చెప్పరా? ఏ కళ్ళు అయితే చూసినాయో గెలిచేదెవరు? ఆ కళ్ళే. చూసినందుకు ఈ కళ్ళకి మరలా శిక్ష పడింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, పాపం కూడా మనిషిని ఇలా మెలికిలి పెట్టి చంపుద్ది. దావీదు యుద్ధకాలాన్న యుద్ధానికి పోలా, మిద్ది మీదకి వెళ్ళాడు. యుద్ధ నీతిని అతిక్రమించి మిద్ది మీదకి వెళ్ళాడు. చూడరాని దృశ్యాన్ని చూచాడు. నిజానికి అతడు యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు పాపములు పడుండేవాడు కాదు. యూదులు సాయంకాలం సినగోగుల్లోకి వెళ్ళి ఆరాధన చేయాలి. కానీ దావీదు సాయంకాలం మందిరానికి వెళ్ళి ప్రార్థన కూడా చేయలేదు. అతడు యుద్ధానికి వెళ్ళినా బాగుండేది, అతడు మందిరానికి వెళ్ళినా బాగుండేది. కానీ దావీదు యుద్ధానికి పోలేదు, మందిరానికి వెళ్ళకుండా వెళ్ళకుండా స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి చూడరాని దృశ్యం చూడాల్సి వచ్చింది. మనిషికి ఏ పని ఉందో ఆ పని చక్కగా చేసుకోవాలి. అసలైన పని వదిలేసి లేని పనులు పెట్టుకున్నాం అనుకో, ఇలాంటి చూడకూడనివన్నీ చూడాల్సి వస్తుంది, చేయకూడనివన్నీ చేయాల్సి వస్తుంది. ఖచ్చితం. కాలేజీకి వెళ్ళిన సైకిల్ కాలేజీ నుండి నేరుగా ఇంటికి వచ్చినారు. పార్కుల్లో, ఐస్ క్రీమ్ పార్లర్లో, బస్ స్టాపుల్లో ఆగిందనుకో, చేయకూడని తప్పిదాలు చేయాల్సి వస్తుంది. ఏ పని మీద వెళ్ళామో ఆ పని చేసుకొని ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? ఇంటికి వచ్చేయాలి. హలో, ఎవరు వింటున్నారా? ఈవెన్ పెద్దలు కూడా నేను చెప్తున్నాను, పనికి వెళ్ళిన బళ్ళు కానీ సైకిల్ కానీ నేరుగా ఎక్కడికి వచ్చేయాలి? పని అయిపోయి ఇంటికి వచ్చేయాలి. అంతేగాని పెట్రోల్ బంకులో డిపో కొట్టించుకున్నట్టు మళ్ళీ కళ్ళు దుకాణాలకి, సారా కోట్లకి సైకిల్ వెళ్ళి అనుకో, చేయకూడని తప్పిదాలు చేయాల్సి వస్తుంది. దావీదు యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే అతడు ఆ రోజు ఆ దృశ్యాన్ని చూసేవాడు కాదు. మందిరానికి వెళ్ళిపోయి ఉండినా ఆ పాపం నేసేవాడు కాదు. కానీ మిద్ది మీదకి వెళ్ళాడు. మిద్ది మీదకి ఎక్కి చూడరాని దృశ్యాన్ని చూశాడు. మీ అందరికీ తెలుసు, చేయకూడని పాపం అంతా చేసేసాడు. పాపం జరిగిపోయాక ఆ ఇంటి ఇళ్ళలో కబురెట్టింది, రాజా నీ వల్ల నేను గర్భవతినయ్యాను అంది. దావీదుకి ముచ్చేమట్లు బట్టే, ఎలా ఇది బయటకు పోకితే ఎంత అవమానం, ఏం చేయాలో ఆలోచించాడు దావీదు. వెంటనే దావీదు తన ఆలోచనలకి పొదును పెట్టాడు. చేతులు అధికారం ఉంది కదా, ఇలా కాదు అని యుద్ధంలో ఉన్నటువంటి పశ్చిమ భర్తలైన ఊరియాకి కబురు పెట్టాడు. రాజుగారు త్వరగా అన్నాడని చెప్పాలంటే ఊరియాకి కబురు వెళ్ళింది. ఊరియా పరిగెత్తుకున్న దావీదు దగ్గరికి వచ్చింది. రాజా నువ్వు నన్ను రమ్మన్నామంటే, అవును, యుద్ధం ఎలా జరుగుతుందని అడుగుతా రమ్మన్నాను అన్నాడు. బాగా జరుగుతుందండి. ఎవరు గెలుస్తారో మనమే గెలుస్తాం. అయితే మనమే గెలుస్తాం అన్నావు కాబట్టి ఇంటికి వెళ్ళిపో, యుద్ధానికి వెళ్ళొద్దన్నాడు. అంటే ఎందుకు ఊరియాని తన భార్య దగ్గరికి వెళ్ళిపోమన్నాడంటే, తాను చేసిన పాపని ఏం చేయడానికి, కప్పిపుచ్చడానికి. ఊరియా రాజా ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళలేను, ఎందుకంటే మందస్సం దేవుని ప్రజలు, యుద్ధ సైన్యాధిపతి అని యోవాబు యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఇంటికెళ్ళి సుఖించడం ఇది మంచిది కాదు, ఇది నేను చేయలేను రాజా అన్నాడు. దావీదు మాట చెప్పగానే దావీదు ఏం చేయాలో అర్థం కాదు. అరే, యుద్ధంలో పిలిపించాను, ఇంటికి పంపిద్దామంటే ఇది అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, రెండో ప్లాన్ ఇచ్చాడు. ఏంటి అంటే, పేరుకాపు తీసుకొని దాని మీద ఏదో రాసి ఊరియాకి అన్నాడు, ఇది తీసుకెళ్ళి యుద్ధ సైన్యాధిపతి అని యోబాబు చేతులు పెట్టమన్నాడు. సరే రాజా, చెప్పావు కదా, నేను పట్టుకెళ్తానన్నాడు. కపటము లేని
ఊరి ఆ వైట్ పేపర్ని తీసుకెళ్ళి యోవాబు చేతులు పెట్టాడు. ఎందుకు తెరిచి చూడలేదంటే యుద్ధ వ్యూహాలు రాజుగారు సైన్యాధిపతి ఏదో ఊహించుకుని ఉంటారు, రక్షించుకుంటారు. సో మనం వాటిని చదవడం యుద్ధ నీతిని అతిక్రమించినట్టు అవుతుంది అని ఆ పద్ధతిని చదవకుండా ఊరియా తీసుకెళ్ళి యోవాబు చేతులు పెట్టి బాగా విన్నా. దావీదు యుద్ధానికి వెళుతాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధకాలం వసంతకాలమున రాజులందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు అయిన దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి. దావీదు అతిక్రమాలు చేశాడు. ఇప్పుడు ఊరియాను కూడా వెనక రమ్మన్నాడు. ఇక్కడ మీతో ఒక మాట చెప్పాలి. ఊరియా ఏమన్నాడు? మందసం దేవుని మందసం యుద్ధంలో ఉన్నప్పుడు నేను ఇంటికి ఎలా వెళతాను అన్నాడు. బాగా ఆలోచించండి ఇక్కడ మాట. ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు దావీదు ఎక్కెక్కి ఏడ్చాడు దేవుని ముందు. అవ్వా, ఏం తప్పు చేశానని నువ్వు నా ఇంటికి రాలేదు? నీ మందసం నా దర్బార్లో పెడదామంటే నువ్వు ఎందుకు అనుమతించలేదు? ఎందుకు ఓబేదెదోము ఇంట్లో ఉండిపోయావు? నా ఇంట్లో ఎందుకు లేవు? నీ సన్నిధి నాతో ఎందుకు రాలేదు అని మందసాన్ని బట్టి 3 నెలలు ఏడ్చాడు. అప్పుడు ఎన్ని నెలలో? 3 నెలలు. ఓబేదెదోము ఇంట్లోనే మందసం ఉన్నప్పుడు 3 నెలలు ఏడ్చిన దావీదు ఇదే మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? యుద్ధంలో ఉంది. అప్పుడు ఏడ్చిన ఏడుపు దావీదు ఇప్పుడు ఎందుకు అంతరంగము నిండా పాపము చోటు చేసుకున్నప్పుడు, అంతరంగము నిండా చెడుకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, హృదయం నిండా పాపానికై లేనిపోని ఆలోచనలు ఊరిపోసినప్పుడు హృదయం చేసే చర్య శరీరం ద్వారా జరిగించబడుతూ ఉంటుంది. దావీదు అంతరంగం నిండా పాపం నిండిపోయిన కారణాన్ని బట్టి దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోయాడు. బహుశా నీ మనసులో కూడా దేవునికి ప్రార్థన చేయాలన్న మనసు లేదా? వాక్యాన్ని వినాలన్నటువంటి శ్రద్ధ నీలో కలగట్లేదా? ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచే విషయంలో కానీ ఒకవేళ నువ్వు వెనకడుగు వేస్తున్నావంటే ఈ అంతరంగంలో ఏదో దేవునికి నచ్చంది. అది సరి చేసుకో. దేవునికి కోపాన్ని రేపేది ఏదో నీ లోపల బాధ్య పెట్టబడి ఉంది. దాన్ని వేళతో సహా పిగిలించు. నీ అంతరంగంలో దేవునికి విరోధమైన భావాలు ఉన్నప్పుడు మాత్రమే దేవుని ముఖాన్ని నువ్వు చూడడానికి ఇష్టపడు. దావీదు కూడా దేవుని మనస్సాన్ని ఎందుకు చూడలేకపోయాడు అంటే అతని అంతరంగము నిండా ఉన్నటువంటి పాపం, అంతరంగము నిండా ఉన్నటువంటి అవిధేయకరమైన పరిస్థితులు. సో ఇలాగా దావీదు యొక్క కఠినమైన పరిస్థితుల వల్ల అతడు చాలా దెబ్బతినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఈ పాట తెలుసు అనుకుంటా. ఏ ప్రభు యేసు వచ్చా? మీకు ఎవరికి రాదనుకోండి, మీ మొక్కలు అలాగే ఉన్నాయి. వచ్చమ్మా, ఉత్తి పాడండి ఒకసారి. మీరు ఉత్తి పాడతారనుకోండి, గాయకులు లేదండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది. గాలి రండి, గాలి వచ్చి అన్ని పడగొట్టేస్తుంది. అది పడగొడితే మీరు వెళ్ళిపోతున్నారు. మరి ఎక్కడెక్కడో పడితే మీరు ఎందుకు వెనక్కి తిప్పేస్తున్నారు? సీట్లు అటు తిప్పేస్తున్నాను ట్రాలీ. దేవుని మాసిన లోకములో నాకు రాదా పాట? అందుకే మేము దేవుని మాసిన లోకంలో స్వావే కదా. దేవుని భాషన లోకంలో ఏముంటుంది? చావే కాపురం ఉంటుంది. దేవునితో సఖ్యమును జగతికి ఈవి నిడితివి కదా. పాడదామని ఉంది కానీ పరిస్థితులు అందరూ పాడారు. సరిపోయింది. దేవుణ్ణి వద్దనుకున్న సమాజాలు, దేవునితో సంబంధం లేదనుకున్న ఏ వ్యక్తి జీవితాలైనా చావు వచ్చి కాపురం చేసింది. దావీదు బత్షెబాతో పాపం చేయడమే కాదు, ఇప్పుడు ఊరియాని అలాగే బత్షెబా భర్తని యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పెట్టి చంపేయమని ఉత్తరం రాసింది. ఆ వైట్ పేపర్లో రాసిన సారాంశం అదే. అయితే
ఊరియా తీసుకెళ్ళి యోవాబు చేతులు పెడితే యోవాబు చదివి ఊరియాని ఏం చేశాడంటే యుద్ధంలో ముమ్మరంగా జరుగుతున్న ప్రదేశంలో ఊరియాని పెట్టి సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఈ సైనికులందరూ వచ్చిన శత్రువులు ఊరియాని చంపేశారు. అంటే బత్షెబా విషయంలో చెడు చేయడమే కాదు, బత్షెబా భర్తను కూడా ఏం చేయించాడు? చంపించేశాడు. మనిషి ఒక పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొక తప్పు. దావీదు ఊరియాని చంపించేశాక ఊరియా చచ్చిపోయిన సమాచారం ఊళ్ళోకి వచ్చింది. ఊరియా చచ్చిపోయిన సమాచారం బత్షెబాకి తెలియగానే బత్షెబా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. అయ్యో, నా భర్త చచ్చిపోయాడా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బతికేంటి, వాడికి ఆధారం ఏంటి అని. ఈలోపు ఆమె ఏడుస్తూ ఉంటుంటే దావీదు రథాలు బత్షెబా ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. బత్షెబాని ఎగించుకొని దావీదు ఇంటికి తీసుకొచ్చి దావీదు కాళ్ళ మీద పడి బత్షెబా, ఆ రోజు నువ్వు పాపం చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది. పాపం చేసిన కారణాన్ని బట్టి ఈరోజు ఇలాగ అయిపోయింది. నా భర్త నేను కోల్పోయాను, ఇప్పుడు నేనంటే విధవరాలు అయ్యాను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆధారం ఏంటి అని బత్షెబా ఏడవడం ప్రారంభించింది. ఇప్పుడు దావీదు మూడో తప్పు చేయడం ప్రారంభించాడు. నా మాటలు వినండి. మొదటి తప్పు ఏంటి? బత్షెబాతో పాపం చేయడం. రెండవది బత్షెబా భర్తను చంపేయడం. మూడవ తప్పిదం ఏంటంటే బత్షెబాను తన భార్యగా చేసేసుకోవడం. అందుకే చెప్పాను, మనిషి ఎలాంటి వాడంటే ఒక తప్పు దాయడానికి మరొక తప్పు చేయడం. ఇది ఎలా ఉంటుందంటే, అప్పులు ఎక్కువైనాడు సోమవారం వాడి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి ఆదివారం వాడు కట్టి ఎత్తకెళ్తాడు. మరి సోమవారం అప్పు ఆదివారం అప్పు ఎక్కువైనప్పుడు ఈ రెండు అప్పులు తీర్చాలంటే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మంగళవారం వాడి దగ్గరికి వెళ్ళాలి. అవునా? అంటే అప్పు మీద అప్పు చేయడమే తెలుసు, కానీ అప్పుని ఎలా తీర్చాలో మనిషికి ఎప్పటికీ తెలియదు. పాపం చేయడం తెలుసు, పాపాన్ని కప్పిపుచ్చడం తెలుసు, కానీ పాపాన్ని ఒప్పుకోవడం మాత్రం మనిషికి తెలియట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ అతిక్రమములు చేసిన వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని వాక్యము చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. పాపం దాయకూడదు. ఆదాము తన రొమ్ములో దాచి దేవుని తోటలో నుండి గెంటివేయబడ్డాడు. పాపం దాస్తే పాపం నేను పట్టుకుంటుంది అని వాక్యం చెప్తుంది. వింటున్నారు కాదు? పాపముతో చెలగాటము ఆడొద్దు. పాపము చాలా భయంకరమైనది. పాపము నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేసింది, నీ జీవితాన్ని పాడు చేసింది, నీ పిల్లలను పాడు చేసింది, నీ ఇంటిని ఒక పాడు దెబ్బగా మార్చేస్తుంది. పాపం చాలా శక్తివంతమైన ప్రభావముతో కూడుకున్నది. ఆదాము ఎదలోనికి, ఆదాము రొమ్ములోనికి పాపం ప్రవేశించగానే దేవునితో ఉన్న సహవాసాన్ని తెంపేసింది. దేవుని ముఖాన్ని చూడనివ్వకుండా దాక్కునేలాగా చేసింది. పాపము దేవుని యొక్క మాటల్ని విననివ్వకుండా చేసింది. అందుకని పాపం ఆదాము అవ్వలు దేవుడితో ఉన్నటువంటి రిలేషన్ బ్రేక్ చేసి దేవుని ముఖాన్ని ఎన్నడూ చూడనివ్వకుండా తుప్పలు ముళ్ళు కలిగిన నేలను ఆధారం చేసుకొని ప్రసవ వేదనతో నింపబడిన జీవితాన్ని జీవించడానికి పాపం పురుడు పోసింది. అందుకే చెబుతున్నాను, పాపముతో చెలగాటం ఆడొద్దు తమ్ముడా, యవనస్తుడా. మధ్యాహ్నం కూడా నీతో చెప్పాను, దేవుని ఎదుట మనము పాపం చేయకుండా ఉండాలంటే అంతరంగం ఏముండాలి? వాక్యము ఉండాలి. నీ ఇంట్లో పాపం ఉన్నప్పుడు నీ ఇంటిని పాడు చేస్తుంది. నీ ఒంట్లో పాపం ఉన్నప్పుడు నీ దేహాన్ని పాడు చేసింది, నీ ఇంటిల పాదుని పాడు చేసింది, నీ పిల్లలు కూడా పాడు చేసింది. దావీదు అనుకున్నాడు, చేతులు అధికారం ఉంది, ఆడిందే ఆట, పాడిందే పాట, నన్నెవడు అడుగుతాడు అనుకున్నాడు. అందుకని బత్షెబాతో పాపం చేసి బత్షెబా భర్తను చంపించేసి ఇప్పుడు భర్తను భార్యగా బత్షెబాను చేసేసుకున్నాడు. మానవుడు మూడో తప్పిదం చేయడానికి వెనకాడట్ల. ఒక మాట, దావీదు పాపం చేసినప్పుడు బత్షెబాని భారీగా చేసేసుకొని మూడు ముళ్ళేసేస్తే పాపం పరిష్కరించబడిద్దా? అవ్వదు కదా. దావీదు చేసిన తప్పిదాలే ఈ రోజుల్లో కూడా చాలామంది చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఆడపిల్లలు, మగపిల్లలు ఇంట్లో సరిగ్గా ప్రవర్తించినప్పుడు, వాళ్ళ ఆలోచనలు, వారి క్యారెక్టర్ గతి తప్పినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఆలోచించేది ఏంటి? వీడికి కానీ దీనికి కానీ ఎవడో ఒకటి గట్టి అయితే పెళ్లి చేసేస్తే వీడు కుదురుగా బతుకుతాడు, ఇక అలాంటి ఆలోచనలు రావని
పెళ్ళి అనే దానితో ముడేయడానికి మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే, లోపల పాపం ఉన్నప్పుడు పెళ్లిపేటలు ఎక్కించి పెళ్లి చేయడం ఎంత తప్పు? వాక్యం ఏం చెప్తుంది? వివాహం అన్నిట్లో ఘనమైనది, పండుకునే పానుపు నిష్కలంకంగా ఉండమని వాక్యం చెప్తుంది. యవన జీవితాలు పశ్చాత్తాపము చెంది బాప్తిసం తీసుకొని యేసును సొంత రక్షకునిగా స్వీకరించి వివాహం చేసుకుంటే జీవితం చాలా అందంగా ఉంటుంది. అంతేగాని మనసు నిండా పాపం పెట్టుకొని లోపల నిండా కోరికలు పెట్టుకొని పెళ్లి చేసుకోవడం చాలా తప్పిదమవుతుంది. అంతరంగం చెడుగా ఉండకూడదు. ఎందుకంటే దావీదు పాపానికి కప్పిపుచ్చడానికి బత్షెబని పెళ్లి చేసేసుకున్నాడు. ఈ 3 తప్పిదాల వల్ల చాలా సేపు అనుకున్నాడు తాను మంచి తెలివిగా ఆటాడేని అనుకున్నాడు దావీదు. ఏమైంది? ఎవడ కళ్ళు కప్పిన దేవుడి కళ్ళు మనిషి కప్పలేడు. అవునా కదా? మానవుడికి కంటికి కనపడకుండా నల్లద్దాలు తగిలించినంత సులువుగా దేవుడికి తగిలిచ్చేస్తానంటే కుదరదు నానా. ఎందుకంటే ఆయన ఎదుట మనిషి నిలవలేడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనతో మానవుడు ఆట ఆడకూడదు. బైబిల్ ఏం చెప్పింది? దేవుని చేతులు పడుట భయంకరం. ఆటలాడు, గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటావో లేదు స్టేడియంలోకి వెళ్ళి ఆడుకుంటావో ఆడుకో, ఆరోగ్యానికి మంచిది. కానీ దేవుడితో ఆటలాడకే. దేవుడితో ఆటలాడితే మానవ జీవితం అధోగతి పాలవుద్ది. దావీదు దేవునితో ఆట ఆడదాం అనుకుని ప్రయత్నం చేశాడు. చాలా చక్కగా గేమ్ ఆడాడు. దావీదు ఇంటికి నాతాను పంపించాడు. నాతాను రాగానే దావీదు వందనాలు చెప్పి వచ్చేసాడు. ఏంటి సార్ ఇటువైపు అడిగెట్టారేంటి? ఆ ఇంటికి ఏ సమాచారం లేకుండా వచ్చారు ఏంటంటే, ఏం లేదు దేవుడినితో మాట చెప్పమన్నాడు, అందుకే వచ్చాను అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. ఏం లేదు, నువ్వు వెళ్తాను ఈ దేశం ఉంది కదా, ఒక ఊళ్ళో ఒకడు 100 గొర్రెలు కలిగిన ధనవంతుడు ఉన్నాడంట. ఆ 100 గొర్రెలు కలిగిన ధనవంతుడి ఇంటి ముందు పేదోడు ఉన్నాడంట. వాడికి ఒక్క గొర్రె ఉందంట. ఈ 100 గొర్రెలు కలిగిన ధనవంతుడి ఇంటికి దూరం నుండి ఒక చుట్టం వచ్చాడంట, బంధువు. ఆ వచ్చిన బంధువుకి 100 గొర్రెలు ఒక్క గొర్రెను కూడా వండి భోజనం పెట్టకుండా పేదవాడు కలిగిన ఒకే ఒక్క ఆడగొర్రెను చంపి వచ్చిన బంధువుకి భోజనం పెట్టాడు. అంటే ఏం చేయాలంటావు అన్నాడు. రాజుగారేమో చేతులు అధికారం ఉందేమో, పదం ఉందేమో, వెంటనే నోరు పచ్చిపోయినాడు. ఎవడాడు? అసలు ఆడికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రెని చంపుకోవడానికి చేతులు ఎందుకు రాలేదు ఆడికి? అసలు ఆడి తడాక తెలుతాను. ఆడు అన్యాయంగా చేసిన దానికి నేను ప్రతిఫలం ఇలా చెప్తానన్నాడు. చూడండి ఏమన్నాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. 2 గ్రంథాలు తీస్తారా? వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని. ఎన్ని ఇవ్వాలంటమ్మా? అదే ఎన్ని గొర్రెలు ఇవ్వాలంటున్నాడు? ఆవిడ చదివిని మర్చిపోయింది అప్పుడు. 4 అమ్మ ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? మాట్లాడుకో. ఇప్పుడు ఒక మొబైల్ చేతిలో తీసుకొని పగలగొట్టినప్పుడు ఎన్ని ఫోన్లు ఇవ్వాలి మనం? ఇస్తామా నిజంగా? 4 వెళ్తుంది ఆవిడ. ఎన్ని ఇస్తాం? ఒకటి ఏనా ఉన్నా కదా. ఒక తప్పుకి ఇంకో తప్పుకి సవర చేయడానికి, అంటే బింది పగలు కొడితే బింది ఇస్తావు, ఫోన్ పగలు కొడితే ఫోన్ ఇస్తావు. కేజీ మేము ఇస్తే ఎన్ని ఇస్తావు? 4 కేజీలు ఇవ్వగా కేజీ ఇస్తాం. అవునా కదా? దావీదు ఎన్ని ఇస్తాను అన్నాడు? అలా చూస్తారేంటమ్మా? 4 ఇస్తాడంట. ఎందుకు 4 ఇవ్వాలి అసలు? నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండం 22. ఒకటి ఎద్దునైనా గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మేసిన చంపేసిన ఎద్దు అయితే 5 ఎద్దులు ఇవ్వాలంట. ఆ గొర్రెకు ప్రతిగా అమ్మా ఎన్నంట? ఎద్దు అయితే 5 ఎద్దులు ఇవ్వాలంటున్నాడు. ఆ గొర్రె అయితే 4 ఇవ్వాలి. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఎద్దు విషయంలో గొర్రె విషయంలో ఇలా చెప్పాడు. ఎవరి యొద్ద అన్యాయంగా ఒక గొర్రెను వాడికి తెలియకుండా దొంగిలించిన, వాడికి తెలియకుండా అమ్మేసిన, వాడికి తెలియకుండా చంపేసిన 3 కారణాలు చెప్పాడు.
ఈ 3 కారణాలు ఏ కారణాన్ని బట్టి అయినా సరే, ఎద్దును ఒకవేళ చంపైతే 5 ఎద్దులు ఇమ్మన్నాడు, గొర్రె అయితే 4 ఇమ్మన్నాడు. అంటే ఇప్పుడు దావీదు ఎన్ని ఇవ్వాలి అన్నాడు, మళ్ళీ 4 ఇవ్వాలన్నాడు. అంటే దేనిని బట్టి ఆధారం చేసుకుని మాట్లాడాడు దావీదు? ధర్మశాస్త్రం. చెప్పండి, దేని బట్టి? దావీదు ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టేసినోడు. అందుకని ధర్మశాస్త్రాన్ని ఎత్తి చెప్పి దావీదు నాతాను అన్నాడు, ఆడెవడో నాతో చెబితే 4 గంటలు ఎత్తాను, అంటే 4 గొర్రెలు ఇప్పిస్తాను అన్నాడు. యూదులు ఎవరైనా సరే ఒకటి నష్టపోయినప్పుడు దానికి 4 గంటలు ఇవ్వాల్సిందే. యాజే నిర్గమకాండం ప్రకారం 22వ అధ్యాయం ప్రకారం దావీదు కూడా 4 ఇవ్వాలంటాడు. పొట్టి జాకీ కూడా ఏమన్నాడు, ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుంటే 1 వంతుకి 4 గంటలు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో యూదులు అదే చేశారు. ఇప్పుడు మీతో పాపం భయంకరమైనదని ఎందుకు అన్నానో తెలుసా? పాపం యొక్క తులాభారం 4 గంటలు. హలో, విన్నారా? ఇన్నంతలు 4 గంటలు. పాపానికి 1 మూల్యం అనుకునే పొరపాటు. పాపం ఇన్నంతల తులాభారాన్ని తూచిపెట్టింది, అంటే 4 గంటలు తూచిపెట్టింది. దావీదు అన్నాడు, ఆడు కాదు, అందరికైనా సమాంతరంగా న్యాయం తీర్చగలిగిన దేవుడు. నా హృదయానుసరుడు కదా దావీదు అని దేవుడు వదిలేలా. దావీదు విషయంలో దేవుడు చాలా కఠినంగా వ్యవహరించాడు. పాపం ముందు అందరి సంతకం లేదు. పాపం మనిషిని నిలదీసింది, దానికి పరిష్కారం దొరకనివ్వకుండా. దావీదు పాపం చేసి నలుగురిని తన నోడుతూనే ఎత్తాను అనేసరికి నాతానుతో ఈ మాట చెప్పగానే నాతాను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దగ్గరికి వేసే స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది కదా? నాతాను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయాక దావీదుకు ముచ్చెమటలు పట్టే, నేను 4 గొర్రెలు ఇచ్చుకోవాలా అంటే 100వ కీర్తన ప్రకారం మానవుడు మనమందరం ఆయన మేపేడి గొర్రెలం. మానవుడు గొర్రెతో పోల్చబడ్డాడు. ఇప్పుడు దావీదు బత్షెబా భర్త అయిన ఊరియాను చంపాడు. ఊరియాను చంపినప్పుడు అంటే దేవుని దృష్టిలో ఒక గొర్రెను చంపినట్టు దావీదు. ఒక గొర్రెకు 4 గొర్రెలు. ఎందుకు దావీదు 4 ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ధర్మశాస్త్రం. దావీదు ఒక వ్యక్తిని చంపితే ఇప్పుడు అతని ఇంట్లో నుండి 4 ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేర్ఫుల్గా వినండి. దావీదుకి 20 మంది పిల్లలు. వింటున్నారు సార్? ఎంతమంది? దావీదుకి ఎంతమంది పిల్లలు? వాక్యం మీకు చూపిస్తున్నాను. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం మొదటి దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, ఎక్కడ పుట్టారంట తల్లి? హెబ్రోన్. ఓకే, అద్భుతం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చదువుదాం? 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యో, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఓకే, చదువు. ఇబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెసెకు, ఎపెగు, యూఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 90 కుమారులు.
ఇక్కడ మనం చదివినప్పుడు మీకు ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను. 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, 4వ వచనం, ఈ 6 హెబ్రోన్లో అతనికి పుట్టారు. తర్వాత 5వ వచనం మనం చదివినప్పుడు లాస్ట్లో అన్నాడు ఇతనికి 4 పుట్టారని ఉంటుంది. అంటే ఇది ఒక 6, 4, 10 మంది ఇక్కడికి. ఆ తర్వాత 8వ వచనానికి వచ్చేసరికి 9 అని ఉంటుంది. చూసారా, 9. ఆ తర్వాత 9వ వచనం, ఉపపత్నం వల్ల కలిగిన వారు గాక వీరందరూ దావీదునకు జననమై తామారు వీరందరికీ సహోదరు. అంటే 10 మంది, 9 మంది, 19 మంది మగపిల్లలు దావీదుకి. ఒక్కగానొక ఆడకూతురు, ఆమె తామారు. బాగా వింటున్నారు కాదు, దావీదుకి పెద్ద సంతానమే. 20 మంది పిల్లలను అన్నాడు దావీదు. హెబ్రోన్లో కొంతమందిని, యెరూషలేములో మరి కొంతమంది. ఇలా 20 మందిలో తాను చేసిన పాపానికి ఎంతమందిని ఇచ్చుకోవాల్సి వచ్చింది? 4. అంటే ఇప్పుడు దావీదు కడుపును పుట్టిన 20 మందిలో ఎంతమందిని ఇచ్చుకోవాలన్నా? 4. అందుకే చెప్పాను, పాపముని ఇంట్లో చేసినప్పుడు పాపము నీ ఇంటిని పాడు చేసింది. పాపము నీ దేహంలో ఉన్నప్పుడు నీ దేహాన్ని పాపం పాడు చేస్తుంది. దావీదు ఇంటిలో పాపం జరిగించబడింది. అందుకే ఇప్పుడు అతని ఇంట్లో ఉన్నటువంటి పిల్లల జీవితంలో ఎంత ఘోరమైన చర్య జరిగిందో చెప్పనా? తాను ఒక వ్యక్తిని చెబితే తన ఇంట్లో నుండి 4 ఎలాగించుకున్నాడో చెబుతున్నాడు. బత్షెబాతో దావీదు ఒక కొడుకును కన్నాడా లేదా? యెహోవా మొత్తగా వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అంటే 4 ఇప్పుడు ఎంతమందిని ఇచ్చుకున్నాడు? ఒకరిని ఇచ్చుకున్నాడు. ఇంకెంతమంది ఉన్నారు? 3. దావీదు పిల్లల్లో అదోనియా కూడా ఒకడు. అతడు తండ్రి అనుమతి లేకుండా తాను రాజుగా ప్రకటించుకుంటే యోవాబు అనే వ్యక్తి అతని మీద పడగ ఊపిరాడక చచ్చాడు అని రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఈ దావీదు 20 మంది పిల్లలు ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరంటే అమ్నోను. చెల్లెల వరుస అయిన తామారుతో అమ్నోను పాపం చేస్తే ఈ తామారు అబ్షాలోము అనే అన్నయ్యకి గారాల చెల్లెలు. అందుకనే అబ్షాలోము 2 సంవత్సరాల పగతో రగిలిపోయి ఏమీ తెలియనట్టు నటించి అమ్నోను అన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు, అన్నయ్య ఈ రాత్రి గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాను, విందు చేస్తున్నాను, నువ్వు కూడా రావాలి అన్నయ్య అన్నాడు. అమ్నోను తమ్ముడు పిలుస్తున్నాడు కదా అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పార్టీలో అమ్నోను అబ్షాలోము చంపేశాడు. బాగా వినాలి, బత్షెబాతో పుట్టిన కుమారుడు చంపబడ్డాడు, అదోనియా చనిపోయాడు, అమ్నోను కూడా చంపబడ్డాడు. బాగా ఆలోచిస్తున్నావు కాదు, పాపముని ఇంటిని ఎందుకు పాడు చేస్తుందని చెప్పానంటే, దావీదు యుద్ధంలో ఊరియాను చంపిస్తే దావీదు కొడుకైన అబ్షాలోము అన్నయ్యని పార్టీలో చంపాడు. పెద్దలు అందుకే చెప్తారు ఏమని, గేదెల్లి చేలు మేతే దూడెళ్ళి గట్టి మీద మెయ్యదని. ఓ తండ్రిగా నువ్వేం చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. ఓ తల్లిగా ఏం చేస్తావో నీ కూతురు అదే చేసింది. నీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు, నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేనప్పుడు, నీ ప్రవర్తనలో ప్రార్థనా జీవితం లేనప్పుడు నీ పిల్లల ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా టీవీ ముందు అలాగే కూర్చుంటే నీ పిల్లలు కూడా అదే తంతు ఉంటుంది. తల్లిగా నీ పిల్లలకి ఒక మాదిరి, తండ్రిగా నీ కొడుకులకి ఒక మాదిరికరంగా జీవించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ వయసుకు వచ్చిన పిల్లలు నీ కళ్ళ ముందు పెరుగుతున్నప్పుడు వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేర్చుకున్న టైంలో నీ నోట్లో సిగరెట్ ఉండడం నీ పిల్లలకి అది అలవాటుగా మారింది. నీ కళ్ళ ముందు నీ పిల్లలు తిరుగుతున్నప్పుడు వాళ్ళ ముందు చూడకూడదు మనం చూస్తే రేపొద్దున వాళ్ళకి అదే అలవాటుగా మారింది. నీ పిల్లలు ఎదిగి అన్నీ చూసి నేర్చుకుంటున్నప్పుడు నువ్వు త్రాగుతుంటే నీ పిల్లలు కూడా పెద్ద అయ్యాక ఇలాగే తాగాలన్న త్రాగుడు అలవాటు అవుతుంది. నీ చేతిలో ఉన్న సిగరెట్ నీ పిల్లల చేతికి వెళ్ళిందంటే అర్థం ఏంటంటే అది నీ తప్పే సార్. జాగ్రత్త, నీ పిల్లల్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత నీదే. ఓ తల్లిగా నీ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ప్రవర్తించాలి. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకేం తెలుస్తుందిలే, మనం ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే వాళ్ళు లెర్నింగ్ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పేది, నువ్వు చేసేది నీ పిల్లల్ని చూసి నేర్చుకుని అది మరలా ప్రాక్టికల్గా చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకని పిల్లల విషయంలో కేర్ఫుల్గా ప్రవర్తించమని ఒక దైవజనుడిగా నేను వ్యవహరిస్తున్నాను. దావీదు చేసిన తప్పిదం పిల్లలు చూశారు, అందుకని పిల్లలు కూడా అదే జరిగించడం ప్రారంభించారు. సరే వింటున్నారు కాదు, దావీదు చేసిన పాపానికి మూల్యం ఎంతమంది? ఇప్పటికీ 3. 4వ వ్యక్తి అబ్షాలోము. తండ్రిని అరణ్యానికి తరిమేసి తాను కంచరగాడి మీద ఎక్కి రాజ్యానికి వచ్చి తన్ను తానుగా రాజుగా ప్రకటించుకోవాలనుకొని కంచరగాడి మీద ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ యవనస్తులతో తండ్రుల గురించి మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా రండి. నాన్న దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు. దేవుడు కోరుకుంటే దావీదు రాజు అయ్యాడు. కానీ అబ్షాలోము తండ్రి తర్వాత రాజ్యాన్ని తండ్రి చేతుల మీదుగా తీసుకుంటే గౌరవం. కానీ అబ్షాలోము ఏం చేశాడంటే, నాన్న ఉంటే నాకు అధికారం రాదని నాన్నను అరణ్యానికి తరిమేశాడు. యవనస్తులు, ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తున్నారు, నాన్నని పక్కన పెట్టి జీవితాన్ని జీవించాలి, అమ్మను పక్కన పెట్టి జీవితాన్ని జీవించాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నానా నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. నాన్న అన్నాడు, కదరా ఆస్తి తీసుకోండి. ఎలా అంటే, లేదు నువ్వు నాకు ఇవ్వాలన్నాడు. కాదు, అలా కాదు, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు, ఇలా మాట్లాడకరా అంటే, నానా నేను మైనారిటీ తీరిన మేజర్ని, నువ్వు గనక నాకు ఆస్తి ఇవ్వలేదనుకో చట్టం దగ్గరికి వెళ్తా, ముక్కిపిండి ఇస్తుంది నాకు, అప్పుడు నీకు అవమానం. అందుకని నేను ప్రేమతో చెప్తున్నాను, నా మైనారిటీ తీరిపోయింది, నేను ఇప్పుడు మేజర్ని, ఏది చేసినా సరిపోదు. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి దరిద్రమైన మెంటాలిటీ ఇదే. మైనారిటీ తీరిపోయింది మాకు, మేము ఇప్పుడు ఎవరం మేజర్. దేనికి మేజర్ రా నేను అడిగేది, దేనికి మేజర్వే? శరీరంలో మార్పులు వస్తే మేజర్వేనా? మైనారిటీ శరీరానికి తీరింది, మరి దీనికి ఎప్పుడు తీరింది? బుర్రకే, బుద్ధికి ఎప్పుడు తీరింది? అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో మార్పు వస్తే నువ్వు పెద్దోడు అయిపోయినట్టేనా, పెద్దతనం అయిపోయినట్టేనా? 18 సంవత్సరాలు నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇక లెక్క ఉండదా? కాలేజీలో 2 ఇయర్స్లో కనబడిన ఒక వ్యక్తి నీకు అంత విలువైన వ్యక్తి అయితే, మరి 18 సంవత్సరాలు పెంచిన నీ తల్లిదండ్రులు ఎంత విలువ? అప్పుడు 2 సంవత్సరాలు ఎక్కువ, 18 సంవత్సరాలు ఎక్కువ? నీ కళలు పొందడానికి, నీ అచీవ్మెంట్స్ కంప్లీట్ చేసుకోవడానికి నీ తల్లిదండ్రులు చెమటని వాళ్ళు పెట్టుబడిగా పెట్టారు. వాళ్ళు సాధించలేనివనివి నువ్వు సాధిస్తావని. అమ్మకి నాన్నకి తేడా ఏంటంటే, అమ్మ సంకని ఎత్తుకుంటే నాన్న ఎక్కడ ఎత్తుకుంటాడు? భుజాన. అమ్మ సంకని ఎందుకు ఎత్తుకుంటుంది అంటే, నా పిల్లలు నేను చూస్తున్నవన్నీ నా పిల్లలు, నా కూతురు చూడాలి, నా కొడుకు చూడాలని తన సంకని ఎత్తుకుంటుంది. నాన్న అమ్మ కన్నా గొప్పోడు. నాన్న భుజాల మీద ఎక్కించుకొని, నా కంటికి కనబడకపోయినా పర్వాలేదు, నా పిల్లలు అన్నీ చూడాలి అని భుజాల మీద ఎక్కించుకుంటాడు. చూస్తున్నామని మురిసిపోతాడు, కానీ చూపిస్తున్న తండ్రి గుండెల మీద తన్ని రకాల మనం, అవునా కాదా? నాన్న కళ్ళల్లో అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు మిగిల్చమాకండి, అది నీ భవిష్యత్తుని ప్రమాదం చేసేది. దావీదు విషయంలో కొడుకు ఇదే చేశాడు. యవనస్తులు తీసుకునే నిర్ణయం అబ్షాలోము వాహనానికి అదే బలి కుదిరిద్ది. ఎందుకో తెలుసా? కంచరగాడిద క్రాస్ బ్రీడ్, గుర్రానికి గాడిదకి పుట్టినటువంటి అక్రమమైన పుట్టుక కంచరగాడిద. అందుకని యవనస్తుల ఆలోచనలు ఎలాంటివో అబ్షాలోము వాహనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అబ్షాలోము కంచరగాడిద మీద శరవేగంగా వెళ్ళిపోతున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలు దేశంలో ఓ అందగాడు ఆడవాళ్ళ కన్నా. ఇది ఏమైంది అంటే, అబ్షాలోము ఏం చేశాడంటే, తన తండ్రిని అరణ్యానికి తరిమేశాక కంచరగాడిద వేగం మీదకి వస్తుంటే మస్కే వృక్షానికి చెట్టుకి వెంట్రుకలు చుట్టుకున్న కారణాన్ని బట్టి కాళ్ళ సందులో ఉన్న గాడిద వెళ్ళిపోతే నేలగా అందక వేలాడుతుంటే యోవాబు వచ్చి బాణం తీసుకొట్టాడంతే. ఈ ప్రక్కటెముకల్లో నుండి గుండెలోకి బాణం దూసుకురాగానే అబ్షాలోముకి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇప్పుడు వింటున్నాం కదా, దావీదు ఒక వ్యక్తిని చంపితే ఆ
చేసిన పాపం తన ఇంట్లో పుట్టిన నలుగురు కొడుకులను చంపింది. అందుకే చెప్పా, దేవుడు అన్నాడు, కానీ పొడిలో అగ్ని వేసుకుంటావు, ఆ పొడి కాలకుండా ఉంటుందా? నిప్పులు ఒళ్ళు వేసుకున్నప్పుడు నిప్పు కాల్చదా? కలుస్తుంది. పాపం కూడా నిన్ను నీ ఇంటిని తగలబెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. దావీదు అందుకనే తాను చేసిన పాపాన్ని బట్టి తన ఇంట్లో నలుగురు పోగొట్టుకున్నట్టు. పాపం యొక్క భారం చాలా భయంకరం, దాన్ని భరించలేము సార్. దావీదు ఇలా తన కడుపును పుట్టిన నలుగురు కొడుకులు 20 మందిలో పోగొట్టుకుంటే ఒకసారి ఆలోచించండి. తన కంటే వెనకాల పుట్టి తన చేతులతో గోరుముద్దలు తినిపించి తన చేతులతో ఎత్తుకున్న ఆ తండ్రి తన కొడుకులను భుజాల మీద వేసుకొని భూమిలో పాతిపెట్టి వారి ముఖం మీద మట్టేసి కప్పెట్టాలంటే ఏ తండ్రి గుండెైనా పగలదా? తిండి ఉండదు, నిద్ర ఉండదు. పాపం దావీదు ఇంటిని ఇంత విచ్ఛిన్నం చేసింది. ఇదిగో ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నప్పుడే దావీదుకు పుట్టిన చివరి సంతానం సొలొమోను. చాలా చివరోడు సొలొమోను. దావీదు చివరిగా పుట్టుకున్న కొడుకుని, ఇదిగో ఒకరి తర్వాత ఒకరు నా ఇంట్లో చనిపోతున్నారు, నా కొడుకుని నేను బ్రతికించుకోవాలని ఆశతో దావీదు ఏం చేశాడంటే సొలొమోనును జాగ్రత్తగా తన దగ్గర పెంచాడు 13 సంవత్సరాల దాకా. యూదులు 13 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని, మగపిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళడం అలవాటు. యేసుప్రభు వారు కూడా 12 సంవత్సరాలు అప్పుడు ఎక్కడ తీసుకెళ్లారని ఉంది బైబిల్లో? దేవాలయానికి, యెరూషలేముకి. సో సొలొమోనును కూడా దావీదు ఏం చేశాడంటే దేవాలయాన్ని తీసుకెళ్ళాడు 12 సంవత్సరాలకు. రే నాన్న, ఈరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని కంటికి కనబడాలి, సరేనా పడదాం అని బయలుదేరి ఇరువురు దేవాలయంలో బలిపీఠం ముందు నిలబడ్డారు. వంశపారంపర్యంగా తలీత్ అనే ఒక వస్త్రం ఉంటుంది వాళ్ళకి. అది తండ్రి నుండి కొడుక్కి, కొడుకు నుండి మళ్ళీ తన కొడుక్కి, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు. యెషయా దావీదుకి ఇచ్చాడు, దావీదు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? సొలొమోనుకి. అది వైట్ అండ్ నేవీ బ్లూతో ఉండేటువంటి టవల్. అది ఆ వస్త్రాన్ని సొలొమోనుకి కప్పేలాగన్నాడు, నాన్న మేలుకరంగా బ్రతికించేది దేవుడు ఒక్కడే. ఎందుకంటే మరణము మనల్ని మృంగుతుంది, మన ఇంటిని పాడు చేస్తుంది, మన ఇంట్లో మన కుటుంబాన్ని చాలా తిప్పలు పడుతుంది. కనుక ఇంట్లో అన్నయ్యలు చనిపోయారు కదా, వాళ్ళకలాగా నువ్వు మరణించకుండా, మరణాన్ని రుచించకుండా నువ్వు బ్రతకడం కోసం నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. అదేంటంటే మేలుకరంగా బ్రతికించే దేవుని చాటుకి వెళ్ళిపోవడం. స్తోత్రం కలుగునుగాక. అందుకనే సామెతలు 18:10 అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మనిషి నేర్చుకోవాలి. దేవుని తీర్పులు మన ఇంట్లోనికి దిగొచ్చినప్పుడు ఏ ఇంటికి పారిపోవాలి? దేవుని ఇంటికి. మరలా చెప్తున్నాడు, దేవుని కోపం ఇంటికి వచ్చినప్పుడు, దేవుని శిక్షణ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏ ఇంటికి కాదు పారిపోవాల్సింది, నువ్వు నేరుగా పారిపోవాల్సిన ఇల్లు ఏదంటే దేవుని ఇల్లే. దేవుని రెక్కలు, దేవుని చాటుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దావీదు అన్నాడు, ఆపత్కాలమందు నా దాగు చోటు నువ్వే. మనిషి దేవుని చాటుకు వెళితేనే మేలుకరంగా బ్రతకగలుగుతాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని ఆధారం చేసుకోకుండా నీకు నువ్వుగా బ్రతకాలంటే కుదరని పని. అందుకని దావీదు అన్నాడు, కొడుకుని దగ్గర తీసుకున్నారు, నాన్న అన్నయ్య చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు, అదోనియా చనిపోయాడు. ఇదిగో మీ అమ్మకు నువ్వు పుట్టేవే, నీకంటే ముందు పుట్టినోడు కూడా చచ్చిపోయాడు యెహోవా బుద్ధిని కారణాన్ని బట్టి. సో నువ్వు బ్రతకాలి. అందుకని నీకు ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని చోటుకి. అందుకే దావీదు తన కొడుక్కి దేవుణ్ణి అడ్రస్గా చూపెడుతూ రాసిన కీర్తన 91వ కీర్తన. తాను చేసిన పాపానికి 51 రాస్తే తన కొడుక్కి 91వ కీర్తన పరిచయం చేస్తే ఇలాగ అన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడే. కొడక, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గూర్చి నీకు చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా వింటున్నారా? కొడుకుతో దావీదు చెబుతున్న కీర్తన ఇది. నానా, ఎవరి చాటుకి వెళ్ళిపోవాలి నువ్వు? దేవుని చాటుకి, మహోన్నతుని చాటుకు వెళ్ళిపోతే ఆయన నిన్ను విశ్రమ స్థానంగా కాపాడతాడు. ఆయన నీడ
నీకెంతో ప్రయోజనం. అందుకనే ఆయన నాకు ఆశ్రయమై, నాకు కేడమై, నాకు దుర్గమై ఉన్నాడు. అందుకనే నాన్న నీకు దేవుని గురించి చెప్తున్నాను రా అంటే కొడుకన్నాడు, నాన్న దేవుని చాటికి వెళ్ళనా? దేవుని చాటికి వెళ్తే ఏ కీడు ఉండదు. 12 సంవత్సరాల యవనస్తుడు కొడుకుకి దావీదు నేర్పుతున్న పాఠం. అందుకనే సొలొమోను పెద్దోడయ్యాక దావీదు అని తన తండ్రి నేర్పిన పాఠాన్ని బట్టి ఇలా రాశాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగి. నా తండ్రి నాకు నేర్పాడు, అందుకని దేవుడు నన్ను ఇంత స్థాయిలో ఉంచాడు అని. నీ పిల్లలకి దేవుని మందిరాన్ని దారి చూపించాలి. నీ పిల్లలకి దేవుణ్ణి అడ్రస్గా చూపించాలి. ఆయన మన దేవుడు, మన జీవితాలకు ఆధారమైన వాడు. ఆయన లేకపోతే మన బ్రతుకు లేదు. మనము బ్రతుకుతున్న బ్రతుకు ఆయన ఇచ్చినది. అందుకని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు అని నీ పిల్లలకి దేవుణ్ణి అడ్రస్గా చూపించాలి. సినిమా హాళ్ళు, లోకములు అట్టెళ్ళు ఇటెళ్ళు ఈ కాదు. లోక జ్ఞానము కన్నా దైవ జ్ఞానం చాలా గొప్పది. లోక స్నేహం దేవునికి వైరాగ్యం. దేవునితో సహవాసాన్ని సంపాదించు. మీరు నాకు తీగలుగా ఉంటానంటే నేను మీకు నిజమైన ద్రాక్షావళిగా ఉంటానని చెప్పాడు. దేవునితో అంటగట్టబడి ఉంటేనే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. దావీదు తన కొడుకుతో చెప్పాడు, మరణం మన ఇంట్లో ఏలుబడి చేస్తుంది, అందుకని మరణం తప్పించబడాలంటే దేవుని చాటికి వెళ్ళిపో. నానా దేవుని చాటికి వెళ్ళమంటున్నావు, ఓ తండ్రిగా నీ మాట నేను వింటాను. నీ కొడుకుగా దేవుని చాటికి వెళ్ళిపోతే నాకు జరిగే మేలేంటి అని అడగడం ప్రారంభిస్తే అప్పుడు తండ్రి అయిన దావీదు తన మనసులో ఉన్నటువంటి భావాన్ని, తనలో ఉన్నటువంటి దైవికమైన భయాన్ని ఇలా చెప్తున్నాడు, నాన్న నువ్వు దేవుని చాటుకు వెళ్ళిపోతే వేటగాని ఊరిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన చాటుకి వెళ్ళిపోతే ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కలు నీకు ఆశ్రయిస్తాయి. ఆయన సత్యమై, కేడమై, దారుణై ఉంటాడు. ఇదిగో నాన్న, రాత్రి వేళ కలిగే భయమైన, పగటి వేళ ఎగిరే బాణమైన, చీకట్లో సంచరించే తెగులైన, మధ్యాహ్నం ముందు పొడి చేసే రోగమైన నీ జీవితంలోకి రాకుండా నువ్వు భయపడకుండా ఉండాలంటే ఎవరి చాటికి వెళ్ళమన్నాడు చెప్పండి? ఎవరి చాటికి? దేవుని చాటికి. హల్లెలూయా. ఇక్కడ 5-6 వచనాల్లో 4 పద్ధతులు చెప్పాడు. ఏంటిది? రాత్రి వేళ కలిగే భయం, పగటి వేళ ఎగిరే బాణం, చీకట్లో సంచరించే చీకట్లో రాత్రి వేళ కలిగిన, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం. 4. ఈ 4 పద్ధతుల్లోనే దావీదు పిల్లలు చచ్చిపోయారు. పగటి వేళ ఎగిరిన బాణం అబ్షాలోమును చంపారు. రాత్రి వేళ కలిగిన భయం చంపారు. చీకట్లో సంచరించినటువంటి తెగులు తన ఇంటిలో ఎంత బీభత్సాన్ని సృష్టించిందో మీకు తెలియదు కాదు. మధ్యాహ్నం ముందు పాడు చేసిన రోగం బత్షెబకి దావీదుకు పుట్టిన కుమారుడు చనిపోవడానికి కారణమైంది. అందుకని పద్ధతులతో చెప్తున్నాడు, నాన్న ప్రస్తుతానికి మన ఇంటి చుట్టూ 4 మరణాలు, 4 పద్ధతులు కొండ వచ్చినాయి. అందుకనే దేవుని చాటుకి వెళ్ళరా. దేవుడు మనకు ఆశ్రయం, ఆయన మన నివాస స్థలం, ఆయన మనకు కేడంగా ఉంటాడు, ఆయన మనకు దుర్గంగా ఉంటాడు. మరణం నుండి, ప్రమాదం నుండి ఆయన నిన్ను దాస్తాడు. దేవుని చాటుకి వెళ్ళిపోరా అని నాన్న ఏడుస్తుంటే నాన్న ఏడుపుకి కొడుకు కూడా ఏకీభవించి, సరేనన్నా దేవుని చాటికి వెళ్ళిపోతాను. దావీదు అన్నాడు, వెళ్ళరా. కుడి పక్కన 1000 మంది కూలినా, ఎడమ పక్కన 10,000 మంది కూలినా అపాయుని దగ్గరికి రాదు. ఏ తెగులుని గుడారానికి సమీపించదు. ఆయనకు లోబడిపోతే, ఆయన ఎదుట మన అతిక్రమాలు ఒప్పుకుంటే ఆయన మన పాదాలకు రాయి కూడా తగలకుండా కాపాడుతాడు. దేవజనాంగమా, దేవునిలో ఉన్నటువంటి భద్రత, దేవుల్లో ఉన్నటువంటి క్షేమం, దేవుల్లో ఉన్నటువంటి నిత్య విశ్రాంతి నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి చాలా మేలు. దేవుని రొమ్మును అనుకోకుండా ఏ మనుషుని రొమ్మును అనుకుని బ్రతకాలనిపిస్తుంది నీకు. బైబిల్ చెప్తుంది కదా, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. నువ్వు రాజులని, మనుషులను ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఓ మనుషుడా, ఈ రాత్రి మాటలు వింటున్నావు కాదు, నీ ఇంట్లో మేలెందుకు లేదు, నీ ఇంట్లో క్షేమం ఎందుకు లేదంటే నువ్వు దేవుని చాటును బ్రతకట్లా. నీ నీడ వేరే ఉంది. నువ్వు తలదాల్చుకొని బ్రతుకుతున్నటువంటి ఆశ్రయపురం వేరేది ఉంది. భూమి మీద దుర్భేజపూరితమైన పట్టణాల్లో నివాసం చేసుకుందామంటే లోకము దాని ఆశయం గతించిపోతుంది.
నిలువరమైనది భూమి మీద ఏది లేదు. శాశ్వతమైన వాడు, స్థిరమైన వాడు నేను ప్రకటించుచున్న నజరుడిని యేసయ్య. ఆయన ఒక్కడే మరణాన్ని కాపాడగలుగుతాడు. అందుకనే దావీదు నేర్పిన పాఠాన్ని నేర్చుకున్నటువంటి సొలొమోను దేవుని ఎదుట మోకరిల్లి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుంటే కన్నీళ్లకు చెల్లించిన దేవుడు దావీదు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. దావీదా, విడుస్తున్నావా? పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను. నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయి. సమ్మతి గల మనసు నాలో నూతనంగా పుట్టించు. రాజ్యం ఇచ్చావు, పదవి ఇచ్చావు, అధికారం ఇచ్చావు. నీతో బ్రతికులాడుతున్నాను. అధికారం తీయొద్దు, పదవి తీయొద్దని ఏడవల. పదవి, రాజ్యం ఇవన్నీ కాదు ప్రభా. నీ ఆత్మను నాలో నుండి తీసి, నీ సన్నిధిలో నుండి నన్ను రాజ్యం కావాలనుకోవడం వెర్రితనం. దేవుడు లేకుండా రాజ్యం ఉంటే ఏం సుఖం? దేవుడు లేకుండా డబ్బు సంపాదించి ఏం సుఖం? దేవుడు లేకుండా అన్నీ సంపాదించుకొని అన్ని కూడగొట్టుకుని ఏం ప్రయోజనం? అది ప్రభు అన్నాడు, సర్వలోకాన్ని సంపాదించి ప్రారంభం నీకు ప్రయోజనం. దేవుడు ఉండాలా? హలో, దేవుడు ఉండాలా? నీ యవన జీవితానికి, నీ వృద్ధాప్య జీవితానికి, నీ నైడు వయసుకి, నీ యవన ప్రయాణికి, నీ బాల్యానికి నీ దేవుడి జీవితానికి ఆధారమై ఉండాలి. దేవుడు దావీదు భుజాల మీద చేసి ఏడవకు దావీదా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కొడుకు ప్రార్థన నాకు నచ్చింది. దావీదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించిపోతున్నాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అదే చెప్పండి 14. అతడు అంటే ఎవరు? సొలొమోను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను. అతడు నా నామని ఎరిగి. నీ పిల్లలెవరు నా నామాన్ని గుర్తించరు. నీ చనిపోయిన పిల్లలెవరు నన్ను గుర్తించలేదు. నీ కొడుకు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తున్నాను. దావీదా, నీ కొడుకు నాకు మొరబెడుతున్నాడు, నేను వింటున్నాను, ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతనికి మరణం ఉంది కదా, ఆ మరణం నుండి విడిపించి నేను అతను ఏం చేయబోతున్నాను? గొప్ప చేయి. ఏడవకు. నీ పిల్లలు నలుగురు చనిపోయినట్టు నీ కొడుకు ఇక చావడు. దీర్ఘాయువు చేత నేను అతను నింపబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం ఇక నీ జీవితంలో లేదు. నేనేం చేయబోతున్నాను? నేను దీర్ఘాయువు చేత నింపబోతున్నాను. నా రక్షణ అతనికి నేను చూపించబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. దైవజనాంగమా, మరణం ప్రభువును బట్టి మాత్రమే తొలగించబడతారు. అందుకే దావీదు ఒప్పుకున్న పాపం తన కొడుకు మీద ప్రభావాన్ని చూపించి మరణంలో నుండి జీవంలోకి దాటించింది. సొలొమోను 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా రాజ్యాన్ని వెళ్ళాడు. అన్నేళ్ళకు వచ్చిన మరణం సొలొమోనుకి రాకపోవడానికి ప్రధాన కారణం బ్రతికించే దేవుని దగ్గరకు వచ్చాడు. మేలుకరంగా బ్రతికించే దేవుని ఆధారం చేసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకో. ఎందుకు మాట చెప్తున్నాను చెప్పిన? పాపం మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రధాన లోపం. పాపం నిన్ను మరణానికి లాక్కెళ్ళింది. అందుకే ప్రభువు అన్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను మనిషి పొందలేకపోతున్నాడు. అందరూ పాపులే, అందరూ పాపులే. నువ్వు ఏ గుడికెళ్ళు, ఓసారి నీ తల మీద శటగోపురం పెట్టినప్పుడు కూడా తాను చెప్పే పదం ఏంటి? పాపోహం పాపకర్మ పాప సంభవ కృపయ దేవ శరణాగత వచ్చలే అంటాడు. అంటే శటగోపురం పెట్టించుకున్న నువ్వు పాపివే, పెట్టిన నేను కూడా పాపినే. అయితే మన ఇద్దరం కృప కలిగిన దేవుని శరణ వేడుకుంది. ఎవరా కృప కలిగిన దేవుడు అంటే ఈ రాత్రి నేను ప్రకటించుచున్న నజరుడిని యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నీ పాపము నుండి, నీ శాపం నుండి, నీ మరణం నుండి విడుదల కలుగు చేయగలిగిన మహనీయుడైన. అందుకే దావీదు గుర్తెరిగి మేలుకరంగా బ్రతికించేవాడు ఈయనొక్కడే అని పరిగెత్తుకొని వెళ్ళి దేవుని ఆశ్రయం చేసుకున్నాడు. అందుకే అతని ఇంట్లో దేవుడు మరణాన్ని కొట్టేసి, అందుకు బైబిల్ ఏం చెప్తుంది? పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు మరలా తిరిగి కట్టేదను. స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో దావీదు ఇంట్లో మరణాలు జరుగుతుంటే దావీదు తండ్రి అని యెషయా బెత్లెహేములో ఉంటే ఊరు పురి పెద్దలందరూ కూడా కలిసి వచ్చేలాగా అనేవాళ్ళు అంట. దావీదు, యెషయా నీ కొడుకుల్లో దావీదు గొప్పడు అనుకున్నాం, కానీ అదే గొప్పడు కడుపున అందరూ ఏమైపోతున్నారు?
చచ్చిపోతున్నారు. బహుశా నీ వంశం అనేది ఇక భూమి మీద ఉండదేమంటే దావీదు ఒప్పుకున్న పాపం, దావీదు దేవుని తట్టు తిరిగిన కారణాన్ని బట్టి అదే యెషయా ముద్దులో నుండి దేవుడు మరలా చిగురును పుట్టించాడు. స్తోత్రం కలుగును కాక. ఈ ఇంట్లో చిగురు లేక, ఫలాలు లేక, అభివృద్ధి లేకుండా ఉన్నవేమో. ఈ ఇంట్లో మరణము చేత అపేక్షించడం ప్రభుని ఆధారం చేసుకో. మరణము ముళ్ళను విరిచిన ఏకైక దేవుడు ప్రభు. ఎందుకంటే ఆయనలో కామ, క్రోధ, మతమత్యాలు, లోభ, మోహములు లేని ఏకైక అతి మహాపరిశుద్ధుడు. ఆయన పాపం లేదు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ పాపలే. అందరూ దేవుళ్ళతో సహా పాపం చేసినట్టు. పాపం చేయని ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఆయనలో పాపం లేదు. అందుకే ఆయన పాపం మీద అధికారము కలిగి ఉన్నవాడు. యోహాను సువార్త ఏం చెప్పింది? యోహాను పత్రిక ఏం చెప్పింది? మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన ప్రతి పాపములను మనల్ని యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేయగలుగుతాడు. యేసును ఆశ్రయించు. యేసు వచ్చింది అందుకే. ప్రభు చెప్పాడు, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను, ప్రేమించిన లోకానికి ఎంత నా అద్వితీయ కుమారుని ఇచ్చాను. ఈ అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం వచ్చిన వాడు నరకానికి పోక సింపక నిత్య జీవం పొందినట్లు నేను ఆయన మీకు అనుగ్రహించాను అన్నాడు. కుమారుని ముద్దు పెట్టుకో, లేని ఎడల ఆయన బహుగా కోపిస్తాడు. దేవుని ఆధారం చేసుకోవాలి. నేను బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విశ్లేషణ. సమస్యలు తీరినప్పుడు ఈ సేవలు నాకు వద్దు, చేసుకొని సావండి అని అమ్మలను నడిపించాను. దేవునికి వ్యతిరేకంగా జీవించి, లోక ప్రేమలు ప్రేమించి, మొదలు నరికేసిన చెట్టు విరిగి పడిపోయినట్టు నా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది 2015లో. ఏమైంది? వెనక్కి తిరిగి చూసుకునేసరికి కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిరగలేక, మనశ్శాంతి లేక, జీవితాన్ని ముగించేసుకుందాం అన్నటువంటి పరిస్థితుల మధ్యలో 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పడుకున్నప్పుడు అపవాది నాతో మాట్లాడి 2016కి ఎప్పటికీ చూడనివ్వను అని. లేచాను, క్యాలెండర్ దగ్గరికి వెళ్తే 12 రోజులు. ఏమైపోతే నీకు 12 రోజులు తెలియలే. బయటికి వెళ్ళిన ఎవరు కనిపించింది. నాన్న మంచి ప్రార్థన పరుడు, 30 సంవత్సరాల సేవను కలిగిన దైవజనుడు నా తండ్రి. నాన్న దగ్గరికి వెళ్ళి 20 గంటలు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వెళ్ళి పక్కన కూర్చొని చెప్పాను, నాన్న ప్రార్థన చేసుకోరా అన్నాడు. అంతేగా నానంటే భయం. అందుకే నాన్న ముందు మోకరించి ప్రార్థనకి వెళ్ళగానే తలుపుల దగ్గరికి సీట్లోకి వచ్చి ఎవడో చేతులు ఎక్కడో చచ్చిపోయకన్నా 12 రోజుల్లో నా చావు నేనెందుకు చూడాలి, నేనే చావలే చేత కదా అని కరెంటు వైర్లు ఇంట్లో 2 కనబడితే 2 బోర్డులు పెట్టి వెనకాల ఉన్న 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుడు నేను. మరణాన్ని అతిగా ప్రేమించాను. ఫ్యాన్ గుర్రేసుకున్నాను, పాయిజన్ మింగాను, బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద పెట్టాను. ఎందుకో చచ్చిపోవాలని ఆశ. జీవితంలో కోర్టుల చుట్టూ తిరగడం చిరాకు పుట్టి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి జీవితం మీద విసుగు పుట్టి, ప్రాణం పిల్లల చాలా విసారిపోయి మరణాన్ని చేత నింపబడి ఉన్న ఈ అంతరంగం చచ్చిపోవాలన్న ప్రయత్నాల మధ్యలో ఆ రాత్రిని సూసైడ్ చేశాను. కానీ ప్రేమగల దేవుడు నన్ను ఏ మరణానికి అప్పగించలేదు. 23వ తారీఖు డిసెంబర్ ఇలాగ అనుకున్నాను, ఎందుకు ఈ జీవితం ఇంకా ఎన్ని సూసైడ్ చేసుకొని ఎందుకు చచ్చిపోలేకపోతున్నాను, ఇలా కాదు అని ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు బ్రిడ్జి మీదకి వెళ్ళి దూకి చచ్చిపోదామన్నటువంటి ఆలోచనతో, బ్రిడ్జి ఎక్కి దూకేద్దామన్న ఆలోచనతో బయలుదేరి వెళ్ళాను. ఇంట్లో నా ముఖం అద్దంలో చూసుకున్నాను. నా ముఖం మీద నేను ఉమ్మేసుకొని ఇలాగ అనుకున్నాను, ఎరా సావకుండా ఎందుకు బతుకున్నావు, పదా చచ్చిపోదామని. నా జీవితాన్ని నేనే చేపించుకున్నా. రాత్రి బ్రిడ్జి ఎక్కి ఇలా మాట్లాడుకున్నారు, జాన్ దేన్ని తలంచగా ఎవరిని గుర్తు తెచ్చుకోక హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోయిన మరుక్షణం సమాధులు పెడతారు హాయిగా. బ్రతుకుండి ఈ ప్రపంచం నిన్ను చంపిద్ది. చచ్చిపోయావనుకో సమాధుల్లో హాయిగా ఉంటుంది నీ జీవితం, ఏ బాధ ఉండదు. చూడు, సమాధులు ఒకరి తర్వాత ఒకరు ఎలా తోడుగా ఉన్నారు. బ్రతుకుంటే ఎవరు జీవితిస్తున్నాడు కదా. చచ్చిపో, ఇక్కడ నుంచి దూకి చచ్చిపో అని నా జీవితాన్ని చూపించుకుంటా రాత్రి ఆ బ్రిడ్జికి నిలవబడి బహుగా ఏడుస్తున్నాను దూకడానికి. ఆశ్చర్యం, నశించిన దానిని వెదక రక్షించు దేవుడు. ఆ రాత్రి నా చావు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఏం మాట్లాడాడు? నా కుమారుడా,
నీ తండ్రి అయిన మోసే దేవుడు నేను, నాన్న మోసే, అమ్మ లూదియా. ఎందుకు వాళ్ళ పేరు చెప్పాడు తెలియలా. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటే ప్రభు చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు. లేచి ప్రార్థించి గుండెలు బాదుకుంటూ అమ్మా నాన్న దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభువా నా కుమారుడు చావకూడదు. ఏ చేత్తో విసిరేశాడు బైబిల్ అదే చేత్తో పట్టుకోవాలి. ఈ నోటితో సేవ చేయను అంటున్నాడు, అదే నోటితో వాడు సేవ చేసి సువార్థకుడిగా మార్చండి. నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామని అమ్మా నాన్నలు ఏడ్చిన ఏడుపుల ఆ రోజు ప్రభు ఫలభరితంగా మార్చాడు. అందుకే చెప్తున్నాను, తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రపంచానికి ప్రయోజకులుగా మార్చబడతారు. నీ ప్రార్థన ప్రాకారం అవుద్ది, నీ కన్నీరు కవచమే నీ పిల్లల్ని కప్పుద్ది. నా తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులు. అందుకే ఈరోజు నేను బలిపీఠాల ముందు నిలవబడి దేవుని కొరకు వాడబడి కృపణాలు. నీ జీవితంలో కూడా నీ పిల్లలు ప్రయోజకులుగా మార్చబడాలంటే నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆస్తి ఇచ్చుడు కంటే, అంతస్తులు ఇచ్చుడు కంటే నీ దేవుని నీ పిల్లలకి ఇవ్వడం గొప్ప. ఒకటి దేవుని కృప, రెండు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఆ రాత్రి ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదని కూడా నా లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. ప్రభు మాట్లాడుతుంటే నా గుండె పగిలింది, కన్నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రేమలో నా లోపం, నా పాపం, నా బలహీనత, నా విధేయత నా కళ్ళ ముందు తారసపడుతున్నాయి. సిగ్గు విడిచాయని కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నా, నీకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకను. నీ చిత్తం చేయడానికి నేను సమర్పించుకుంటున్నాను. ఊపిరాగే వరకు నీతో జీవించడానికి, ఏ దారిలో నడిపి నీ ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నేను నడవడానికి, నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడని నా జీవితానికి అప్పగిస్తున్నానని ఆ రాత్రి ఉన్నపళంగా నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టాను. ఆ చర్యం ప్రభు మరలా మాట్లాడుతూ అన్నాడు, నీ నోట పాటలు ఉంచుతాను, నీ నోట మాటలు ఉంచుతాను, నీ మాట అనేకులు బ్రతికించి బలపరచబోతుంది. చూడు నా చేతులు నేను క్రొత్తగా చెక్కుకుంటున్నాను. నా రాత్రి ప్రభు నా తల మీద చేవేసి అభిషేకించారు. దశ మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి. హల్లెలూయా. అప్పుడే దేవుని సన్నిధిలో ప్రభువు నన్ను బ్రతికించిన కారణాన్ని బట్టి ఏడ్చుకుంటూ రాసుకున్న పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. మనసారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తాను. కోల్పోయిన వాడిని నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వు రాకపోతే నేను ఏమైపోతాను? నిజంగా ఆ రాత్రి ప్రభు రాకపోయి ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడు. అందుకే చెప్తున్నాను, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలి. నువ్వు బ్రతకాలన్న ఉద్దేశంతోనే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. నశించిపోతున్న సోద్యం చూడడానికి రాలేదైనా, అవసరమైతే తాను అడ్డుపడి తన ప్రాణం పెట్టి మనం విమోచించడానికి ఇష్టపడినవాడు. ఆ రాత్రి ప్రభు నా జీవితంలో కల్పించుకొని నా కథకు నేను పుల్ స్టాప్ పెట్టుకుందామంటే నా కథలో ఉన్న పుల్ స్టాప్ చెరిపేసి కామా పెట్టి కథ ఈ రోజు దాకా పొడిగించిన గొప్ప దేవుడైనా. నువ్వు అనుకోవచ్చు అయిపోయిందని, అవ్వలేదు, జీవితం ఇంకా ఉంది. ఆయన బ్రతికిస్తాడు, మేలుతో బ్రతికిస్తాడు, సంతోషంతో బ్రతికిస్తాడు, జీవముతో బ్రతికిస్తాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఇదయ్యా నా కుటుంబం, ఇది నా పరిస్థితి అని ప్రభుతో చెప్పుకుంటే, మీ జీవితాలు ప్రభు చేతులు పెడితే ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చుగాక. హల్లెలూయా. నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా ప్రార్థన చేయడం నీ బాధ్యత. ఎందుకో చెప్పనా, చాలామంది వాక్యమైన తర్వాత ప్రార్థన చేయరు, అలా నిలబడి కళ్ళు మూసుకుని ఉంటారు. ఏం ప్రయోజనం? ఒకడు కృష్ణా నదిలో కొట్టుకుపోతున్నప్పుడు కేకలు వేసాడు. దాని అర్థం ఏంటి? చావడం నాకు ఇష్టం లేదు, నన్ను కాపాడండి. అదే కృష్ణానదిలో ఒకడు సైలెంట్గా కొట్టుకుపోతాడు కేకలు వేయకుండా, అంటే దాని అర్థం ఏంటి? నా సావు నేను సంతానం, ఎవడు నాకు సహాయం చేయొద్దు. వాక్యమైన తర్వాత విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటంటే, నన్ను బ్రతికించు, నువ్వు లేకపోతే నేను జీవించలేని దాని అర్థం. నోరు మూసుకొని కలెక్టర్ మొగుళ్ళ నిలబడ్డావు అనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, నా బతుకు నేను బతుకుతాను. వాక్యాన్ని విని దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు వాక్యాన్ని బట్టి నేనే కాదు, నీ కాపర చెప్పినప్పుడైనా వాక్యం తర్వాత వెంటనే లేచి బలిపీఠం మీద నీ హృదయాన్ని పెట్టి కాల్చాలి. కాల్చబడిన బలి తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీళ్ళే. కాల్చబడితే నా బలి సంపూర్ణం చేయబడినట్లు.
దేవుని మందిరానికి కూడా వచ్చాక నీ హృదయాన్ని ఆయన బలిపీఠం మీద వాక్యమని నిప్పుల మీద పెట్టి కాల్చాలి. అది ఆయన ఆగ్రహించినప్పుడు మన జీవితంలో ఉన్న మరణానంత దేవుడు కొట్టివేస్తాడు. ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చి నన్ను బ్రతికించు అని ఒక మాట చెబుదాం. ప్రభు ఈ మాటలు మనం వెనుకలో దీవించుకుందాం. లేచి నిలబడదాం. త్వరగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే అలాగే లేచి నిలబడదామా? చేతులు ఆయన వైపు అటు ఇటు చూడకి. ఇప్పుడే చెప్పాను నేను, నవ్వకు. స్ట్రైట్గా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆయన వైపు చేతులు. ప్రభా, నన్ను ఈ రాత్రి బ్రతికించు. ఈ రాత్రి నన్ను మేలుకరంగా జీవించు. ప్రభుతో మాట మౌనంగా ఉండదు సార్. పురుషులారా, యవనస్తులారా, టైం ఒక్క 10 minutes ప్రభుకి ఇద్దాం. ఒక 5 minutes ప్రభు వైపు చేతులైతే ఒక చిన్న ప్రార్థన చేసుకో. కన్నీరు కాచు. నా ఇంట్లో మేలు లేదు, నా గృహంలో సంతోషం లేదు, నా పిల్లలు దారి ఎటుపడితేటుంది, నా కుటుంబాన్ని, నా పిల్లల జీవితాన్ని సరిచేయి ప్రభువా. మేలుకరంగా బ్రతికిస్తామని ఈ రాత్రి నీకు చాటుకొస్తున్నాను. నాకు నువ్వు కావాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండకు. నా వైపు చూడకు, అటు ఇటు చూడకు, ఆయన వైపు చూడు. ప్రభుకి ఆయన అధికారానికి లొంగిపో. నీ స్వబుద్ధిని రాత్రి ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లొంగిపోతూ ప్రార్థించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను. దావీదు పాపం తన ఇంటిని పాడు చేసింది. నువ్వు చేసినటువంటి అవిధేయపూరితమైన చర్యని పిల్లలని కుటుంబాన్ని పాడు చేసేదేమో. జాగ్రత్త. ఈ రాత్రి నేను తట్టు తిరిగి ప్రభా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని మేలుకరంగా బ్రతికించాయా. సంతోషాన్ని కోల్పోయి చాలా ఏళ్ళయింది. ఇంట్లో సమాధానం లేక చాలా నెలలయ్యింది. తిరిగి నా ఇంటిళ్ళ పాతికి రక్షణ దయచేయ్యా. నా ఇంట్లో రక్షణ కూర్చున్న సునాద గీతాలు వినిపింపచేయండి. నువ్వు లేకపోతే దావీదు ఇల్లు పడిపోయినట్టు నా గృహం కూడా పడిపోవచ్చేమో. పడిపోయినా నా గృహాన్ని తిరిగి కట్టయ్యా. పాడైన నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాన్ని ఫలభరితంగా చేయి ప్రభువా. ప్రార్థన చేస్తున్నావా? ఒక చిన్న కన్నీరు కాచి ప్రభువు ముందుకు వచ్చి నిలవబడి ప్రార్థించి, ప్రభువా నువ్వు నాకు కావాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీవే. పాడదామా స్వరం విప్పి? ఈ ఊపిరాగే విశ్వానికి కర్త నీవే, నా గమ్యము, నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము. ఎన్నో మించిన దేవుడే, ఎన్నో మించిన, అందుకే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, నీవే లేకుండా. ప్రభుతో చెప్దాం ఈ మనామే, నీవే లేకుండా నేనుండాలి, నీవే లేకుండా. రాజాని సన్నిధిలో సారా యేసురాజా, నీ సన్నిధిలో నేనున్నానయ్యా. సభలు కొడుతూ అలా ప్రార్థించే ప్రభువు, అయ్యా కోల్పోయినవన్నీ నాకు ఇవ్వండి, నా బాధల నుండి నన్ను బ్రతికి
బ్రతికించండి. నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో, నీ కృప లేకపోతే నేను పాడైపోతానేమో ప్రభా. రాత్రి నువ్వు నాకు కావాలి. ప్రార్థన చేసుకో. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి. అయా నీవే రాకపోతే నేనేమైపోను, నీవే రాకపోతే నేనేమై. అందుకే నేనుండాలే అయ్యా. ఆయన కృప మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకుండి పాట పాడు. ప్రభా నీవే లేకుండా చెప్తామా. ఆయన నామాన్ని ఉచ్చరించు. యేసయ్యా అని పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. నా యేసయ్యా, నా ఆయన దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. రాత్రి బ్రతికించయ్యా అని అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రక్కనే ఉండి దేవులతో కుటుంబాన్ని రాత్రి దీవించుకోకుండా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. చేతులలాగా వైపుదామా. ఈ ఒంటారి పోరు నన్ను విసిగించిన, ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పెట్టిన, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. ఈ రాత్రి ఇంకా నీ మీద ప్రేమ ఉన్నాయనికి, నిన్ను మేలుతో బ్రతికించాలన్న ప్రేమతో ఈ రాత్రి ప్రక్కన ఉన్నాడు. నన్ను బ్రతికించయ్యా అని ఒక్క మాట ఆయన అడుగుతున్నావా? సెలవులో దొంగ అడిగాడు, చచ్చిపోతున్నానయ్యా, చచ్చిపోయిన కనకలను ఇష్టం లేక
ఆశ తీర అడుగుతున్నాను, నీ రాజ్యంలో నాకేమైనా చోటు ఉంటుందా అని. అడిగిన వాళ్ళని ఎప్పుడైనా త్రోసేసేవాడు కాదు సార్. దావీదు ఏడ్చి దేవుని సన్నిధికి వెళ్ళి, నా కొడుకును బ్రతికించు, నా ఇంట్లో ఉన్న మరణాన్ని కొట్టివేయి, పడిపోయిన నా గుడారాన్ని తిరుగు కట్టు అని ఏడిస్తే దేవుడు తన ఇంటిని మరలా తిరిగి కట్టాడు. ఈ రాత్రి నిన్ను కూడా కట్టాలన్న ఉద్దేశం, నీ కుటుంబాన్ని తిరిగి కట్టాలని, నీ బిడ్డల్ని ఫలభరితంగా చేయాలని. నీ పిల్లలు ఎక్కడ పడయ్యారు, ఎక్కడ ఫలహీనంగా మారారు, ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ బాధ్యత నీదే కదా. ప్రభు దగ్గరకు వచ్చి అడగొచ్చుగా, నీ బిడ్డలు దేవుని చేతులకు అప్పగించవచ్చుగా. నా తల్లిదండ్రులు దేవునికి అప్పగించారు, అందుకే ఈరోజు నేను బ్రతికాను. దావీదు తన కొడుకును దేవునికి అప్పగించాడు, అందుకే సొలొమోను బ్రతికాడు. ఈ రాత్రి మానవ జాతి యావత్తు కోసమైన అన్నాడు, నా కోసం ఏడవద్దు, నీ కోసం, మీ పిల్లల కోసం ఏడవన్నాడు. నీ పట్ల ఒక ఫలభరితమైన ప్రణాళిక, నోరు తెరిచి మాట్లాడొచ్చుగా ప్రభుత్వం. నీ కన్నీటిని ఆయన చూస్తాడు. బ్రతికించు అని అడిగిన ప్రతి ఒక్కరిని ఆయన మేలుకరంగా బ్రతికిస్తాడు. ఈ రాత్రి నేను మేలుకరంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నా గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తగలుగుతారా? మీ గురించి ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు మా విషయంలో మీరు ఎంతైనా నమ్మదగిన వారు. ఈ రాత్రి నీ పిల్లలంగా నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిపడుతూ ప్రార్థన చేస్తున్నాం. పాడైన మా బ్రతుకుల్ని, పాడైన మా ఇళ్లను, మా గృహాన్ని కట్టు దేవుడు నువ్వే. జ్ఞానంతో ఎలా కట్టుకోవాలో మాకు నేర్పండి. మా పాపం మా ఇంట్లో ఉంటే మా ఇళ్ళ పాదం చెడగొడుతుంది. అందుకని మా గృహాల నిండా నీ పరిశుద్ధతను ఇవ్వండి అయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు కళ్ళల్లో ఉన్న కన్నీరును చూసి కనికరించండి. వారి జీవితాన్ని ఫలభరితంగా చేయండి. వారు నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. వారు నీలో నాటబడి బండ మీద వారి జీవితాలు కట్టుకుని కృపతో నింపబడును గాక. అయ్యా, వారిని ఫలభరితంగా మార్చండి ప్రభు. తిరిగి వారి జీవితాలను బాగు చేయమని రాత్రి ప్రాధిపడుతూ ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుని, వృద్ధుల్ని, పెద్దల్ని, చంటి పిల్లల్ని, బాల్యంలో ఉన్న వాళ్ళు, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళ స్త్రీలను, పురుషులందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎవరు తొట్టిలు కొడుతూ పరిశుద్ధమైన జీవితాలు ఇచ్చి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలి. వారి కుటుంబాలను తిరిగి కట్టమని ఈ రాత్రి ఈ దాసులు పడిన ప్రయాసను ఫలభరితంగా చేయండి. ఈ దాసులు చేస్తున్న ఈ సేవను దీవించండి. సంఘాన్ని సరిహద్దులు విశాలపరిచి సంఖ్యపరంగా పెంచమని నూతనాత్మలు ఈ రోజు నీ దాసుడికి అప్పగించినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభు. రక్షించబడిన వారిని రాకడ వరకు వదిలిపరచండి. ఈ రాత్రి నీలో తిరిగి జన్మించడానికి ఇష్టపడుతున్న ప్రతి జీవితాలను మహిమకరంగా తీర్చిదిద్దండి. ఈ మాటలు వారి జీవితంలో ఫలభరితంగా చేయమని యేసు నామములో అడుగుతున్న మా పరమ తండ్రి, ఆమెను అరవండి. దగ్గరగా చెప్పులు కొడుతూ ప్రభుత్వం. థ్యాంక్ యూ.